హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మొత్తానికి బిగ్ బాస్ టీం ఏదైతే అనుకుందో అది సాధించారనిపించింది. సో కొత్త కాన్సెప్ట్గా బయట నుంచి వీళ్ళ నామినేషన్స్ పెట్టిన టార్గెట్ వీళ్ళ 5 అన్నట్టే ఉంది. మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే నైనిక ఎండ్ ఆఫ్ పవర్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పి ఏదో స్టేటస్ పెట్టి ఏదో పెట్టింది ఓసారి. అది నాకు చాలామంది పంపించారు. వీళ్ళు లోపల తను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకున్న విషయాలు కానీ ఏవి కానీ. అలాంటి నైనిక కూడా విష్ణుప్రియ నామినేషన్ చేయకుండా వేరే వాళ్ళ నామినేషన్ చేసింది. విష్ణుప్రియని కానీ మిగతా ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళని కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు టచ్ చేయాలి. వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా ఆదిత్యం గారు చెప్పిన పాయింట్, 12 వారాల్లో నీకు వీళ్ళలో ఒక్క తప్పు కూడా కనిపించలేదా? ఎంత యాదృచ్ఛికం అని చెప్పారు. ఎంతమంది వచ్చారు, మీకు మిగతా వాళ్ళలో ఒక్క తప్పు కూడా కనిపించలేదా? ఎంత యాదృచ్ఛికము. వాట్ ఏ కోయిన్సిడెన్స్. ఎలా కోయిన్సిడెన్స్ అవుతుంది? సో ఒక సబ్స్క్రైబర్ ఫాలోవర్ అడిగిన క్వశ్చన్, వాళ్ళు బయట మాట్లాడుకుని రాలేదని మనం ఎలా ప్రూవ్ చేస్తాం? బిగ్ బాస్ వాళ్ళకి చెప్పలేదని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తాం? కాన్సెప్ట్ కొత్తగా ఉందని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ బయట ఏదైనా స్క్రిప్ట్ నడిచింది అనేది ఎలా ప్రూవ్ చేస్తాం? చేయలేం. రైటే. అలాగే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పగ తీర్చుకొని వెళ్ళారు. వాళ్ళకి ఎక్కడో ఉన్న గ్రడ్జ్, వాళ్ళకున్న కోపం, వాళ్ళు బయట మాట్లాడుకున్న మాటలు, వాటిని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారని అనిపించింది. ముఖ్యంగా సీతకి నిజంగా అంత కక్ష కానీ అసలు అంత పని ఏంటి? నిఖిల్ని బ్యాడ్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఒక పాయింట్ ఏంటి అంటే, ఇదే పాయింట్ కనుక సోనియా గారు పెట్టుంటే స్టిల్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే సోనియా గారిది నిఖిల్ది జరుగుతున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, స్టార్టింగ్ వీక్స్లో సోనియా నాకు ఒక స్ట్రాంగ్ ఉమెన్గా కనిపించింది. నిఖిల్ తనని ఫేస్ చేయలేక తనతో పెద్దగా మీటింగ్స్ పెట్టి దాంట్లో పెట్టి తనతోనే ఉంటాడు. నాకు గుర్తుందనమాట. ఐ హోప్ ఐఎమ్ రైట్. నేను ఇదే చెప్పినట్టున్నా రివ్యూలో. సో ఎలాగైనా తన క్లాన్లో తీసుకోవాలి, తనతో పెట్టుకోలేము, ఇలాంటి మాట్లాడవచ్చు. తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేము, మాటలు కూడా వస్తాయి. సో సోనియా ఇలాంటి పాయింట్ పెట్టుంటే, నువ్వు నీ గేమ్ కోసం నన్ను నీ దాంట్లో చేర్చుకోవడం వల్ల నా గేమ్ పోయింది, ఇలాంటిది ఏదైనా ట్రాప్ అని వాడినా కూడా స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. సీత నిఖిల్తో అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ ఫ్లట్టింగ్ ఏదో చేసుకున్నారు, రెండు వైపులా ఉంది. తర్వాత మీరే వెళ్ళి నిఖిల్కి ఆ మ్యాటర్ అది ఫ్రంట్ లైన్లో పెట్టడం, మీరందరూ కలిసి ఆ లైన్ రూమ్లో వెళ్ళి నీకు కూడా ఉందా, నాకు ఎలా ఉంది, నీకు కూడా ఉందంటే దీన్ని ముందుకు తీసుకెళ్దాం, లేదంటే లేదు ఇక్కడ కట్ చేద్దాం, రెండు వైపులా ఉండాలని చెప్పి చాలా స్ట్రైట్గా మాట్లాడారు. అప్పుడు నిఖిల్ లేదు అంటే ఓకే డన్ అని చెప్పి వదిలేశారు దాన్ని. అక్కడ ఎలిమినేట్ అయిపోతా మీరు స్టేజ్ మీద మీరు హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి పొగిడి అంత ఇదైన తర్వాత ఈ 2 వారాల్లో ఇన్ని వారాలు ఏం చేంజ్ అయింది? అలా అని చెప్పి మీకోసం నిఖిల్ ఏదో వెనకాల మాట్లాడుకున్న మాటలు లేవు, మీ గేమ్ డౌన్ చేసే అంత పెద్ద గేము లేదు, తన వల్ల మీకు నష్టం జరిగింది ఏది లేదు. పోనీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ ఫుటేజ్ చూశారు, ఆ ఫుటేజ్ చూశారు, దానివల్ల నా గేమ్ పోయింది. మీకు మీరే స్ట్రాంగ్ ఉమెన్ అని కోట్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ మీరు ఏడుస్తూ ఉండి క్రై బేబీ కింద ఒక స్టాంప్ తెచ్చుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా క్రై బేబీని నామినేట్ చేస్తే ఎమోషన్ ఉండకూడదా అండి అని క్వశ్చన్ చేసిన మీరు, స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేస్తాడు, తన గేమ్ డోంట్ ఫాల్ ఫర్ ఇట్ అని చెప్పి ఒక వ్యక్తి మీద మీరు ఎలా నిందేస్తారు? కంప్లీట్గా ఇది నాకైతే మాత్రం టు బి ఫ్రాంక్ హానెస్ట్గా చెప్తున్నాను, గేమ్ పాయింట్ లాగా అనిపించలేదు. అసలు ఇంకేదో జరిగింది, బయట తెర వెనక ఏదో జరిగిందని అనిపించింది. అదర్వైజ్ నాన్ సెన్స్. సోనియా చెప్పినప్పుడు కూడా మీరు గమనిస్తే యష్మి మ్యాటర్ తీయాలని తీయలేదు. ఆవిడ ఎమోషన్స్ని రెస్పెక్ట్ చేస్తాను అని నిఖిల్ చెప్పిన తర్వాత అందులోంచి తీసుకొచ్చారు ఆ పాయింట్ని. ఇవిడ స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టారు దాన్ని. నైనిక కానీ సీత కానీ నాకెందుకో ఈవెన్ సోనియా గారు కూడా, మనం పెద్ద ప్లేయర్స్, యష్మి ప్రేరణ అసలు ప్లేయర్స్ కాదు, మన వెళ్ళిపోవడం ఏంటి, వీళ్ళు ఉండటం ఏంటి అని చెప్పి గమనించండి. వైల్డ్ కార్డ్స్ వచ్చి యష్మికి చెప్పిన ఇన్పుట్స్ ఏంటి? బయట నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు అరిస్తే కొంచెం కామ్ డౌన్ అవ్వు, ఎక్స్ప్రెషన్స్ తగ్గి, బిహేవియర్ మార్చుకో, చిల్ అవ్వు, గో స్లో అన్నట్టు చెప్పారు. ఆవిడ అప్పటి నుంచి తను చేంజ్ చేసుకొని హ్యాపీగా ఫన్నీగా అటు ఇటు తిరుగుతూ ఉంది. మళ్ళీ వచ్చి కమాన్ పాత యష్మి కావాలి అంటే, అప్పట్లో ఫస్ట్ 2 వీక్స్లో యాజ్ ఎ రివ్యూవర్గా నన్ను వదిలేయండి, సరేనా, నాకు ఎలాంటి వాళ్ళుగా ఎలా ఆడాలి అనేది వదిలేయండి. ఆవిడ బయటకు దానికే కదా నెగిటివ్ అయ్యారు. మళ్ళీ వీళ్ళు కావాలని చెప్పి తనకు అది నూరిపోయటం తప్పితే, అలా ఆడితే అప్పుడు తను తిట్టుకున్నారు హౌస్లో ఉన్నప్పుడు, బయట కూడా చాలా మందికి నచ్చలేదు. నైనిక వెళ్ళి కావాలని అలాంటి ఇన్పుట్ ఇవ్వటం ఏంటి? ఆవిడ దాన్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసుకునే ఇంకా నెగిటివ్ అవుతుంది కదా. తేజ ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా పాయింట్ పెట్టట్లేదు, అసలు నువ్వు నాకు నరకం చూపించావు అప్పుడు 2 వారాలు, నీ వల్ల నేను ఏడ్చుకున్నాను అన్నట్టు పెట్టారు. ఇప్పుడు అలాగే అరిచి అలాగే గీ పెడితే అప్పుడు తేజ కూడా అంటాడు ఇంకా మాకు అదే కావాలని చెప్పి. ఆయన తెలుసు బయట నుంచి వచ్చాడు కాబట్టి. ఏదో ఫ్రెండ్షిప్ అని ఇన్పుట్స్ ఇస్తున్నాం అన్న నెపంతో కావాలని వాళ్ళని బ్యాడ్ చేయడానికి వచ్చారు. అలాగే కావాలని వాళ్ళే టార్గెట్గా వచ్చారు. అది వీళ్ళు పంపించారా, బిగ్ బాస్ టీం పంపించిందా, వీళ్ళు బయట మాట్లాడుకొని కావాలని ఇలా చేశారా, అరే మనం వాళ్ళకన్నా స్ట్రాంగ్, తెలుగు వాళ్ళం మన వెళ్ళిపోవటం ఏంటి, వాళ్ళు ఉండటం ఏంటి అన్న పాయింట్ వచ్చిందా? ఏమొచ్చిందో కానీ. రెండో పాయింట్ ఏంటంటే భజన. గౌతమ్ భజన వచ్చిన వాళ్ళందరూ గౌతమ్కి
ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బయట, బాగా సపోర్ట్ ఉందని చెప్పి మన నెగిటివిటీని కొంచెం తగ్గించుకుందాం. ఏంటి వాళ్ళ ఫ్యాన్స్ని మనం ఆకట్టేసుకుందాం, లాగేద్దాం మన వైపు. వీళ్ళకి ఆపోజిట్గా పెడితే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ మమ్మల్ని సపోర్ట్ చేసేస్తారు, మమ్మల్ని ఫాలో అయిపోతారు, మా పోస్టులకు లైకులు కొట్టేస్తారు, మా వైపు వచ్చేస్తారు. రారు వాళ్ళు. మేబీ వాళ్ళకి ఒక ట్రెండ్ మీకు నచ్చుండొచ్చు తప్పితే వాళ్ళు బిగ్ బాస్ ఫ్యాన్స్ వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళకు ఉంటారు. మీ గేమ్ చూసినప్పుడు వాళ్ళకి ఎంత నచ్చిందో తెలిసిపోతుంది కదా. నిజంగా మీరు అంత స్ట్రాంగ్ గేమ్ ఆడితే మీ టైంలోనే వచ్చేది ఆ పాయింట్, మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసేవాళ్ళు. ఆదిత్య ఓం గారు అయితే కర్మ బ్యాక్ అని చెప్పి వస్తా, ఆయన ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని నామినేట్ చేశారు. దానికోసం కర్మ ఈజ్ బ్యాక్ ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు. తను నామినేట్ చేసిన వాళ్ళు సింపుల్గా నామినేట్ చేశారు. అక్కడ ఒక పాయింట్ ఉంటుంది, బిగ్ బాస్ టీం లేపేశారు, వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్న దాన్ని పెడతారు, స్టార్ట్ చేశారు వాళ్ళు అని చెప్పి తీసేశారు. కమ్బ్యాక్ టు నిఖిల్స్ మ్యాటర్. సీత చేసింది అయితే మాత్రం నాకు అది మిస్టేక్లు అనిపించట్లేదు, అది పెద్ద తప్పులా అనిపించింది. కావాలని వాంటెడ్గానే చెప్పారు, అది ఏదో ఫ్లోలో వచ్చేసింది కూడా కాదు, వాంటెడ్గా చెప్పారు. అది కూడా గేమ్ పరంగానో ఏదో విధంగా చూసో, లేదంటే ఆవిడకి ఏదో అన్యాయం జరిగిందనో, ఎక్కడో వెనక ఏదో మాట్లాడాడనో దాని ప్రకారం ట్రిగ్గర్ అయింది కాదు. సంథింగ్ ఏదో జరిగింది, వేరే విధంగానే నిఖిల్ని బ్యాడ్ చేద్దాం అన్న పాయింట్లోనే ఆయన్ని బ్యాడ్ చేసి వెళ్ళారని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గౌతమ్కి ఉన్న పాజిటివిటీని వాళ్ళ ఫ్యాన్స్ని తమ వైపు తిప్పుకొని తమకి ఒక షీల్డ్గా మార్చుకుందామో, లేదంటే తమకు ఫాలోయింగ్ పెంచుకుందామనే ఆ కాన్సెప్ట్తోనే వెళ్ళారు. ప్రతి దాంట్లోనే గౌతమ్ని ఇన్వాల్వ్ చేశారు. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేశారు. అవినాష్ బాగా ఆడుతున్నాడు అన్నారు, తేజ బాగా ఆడుతున్నారు. ఆడియన్స్లో మనకు ఉంది కదా అవినాష్, తేజ, రోని అందరూ బాగా, కానీ ఎక్కడ కూడా వాళ్ళ పాయింట్స్ కోట్ చేయాల. గుడ్డేసిందంటే ఇప్పుడు యశ్మిని గుడ్డేసిందంటే తీసుకొచ్చి తేజతో కోట్ చేసి చెప్పచ్చు కదా, చెప్పలా. ఎందుకు? వాళ్ళు బాగా ఆడుతున్నారు అంతే, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. వేరస్ గౌతమ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక మాటలో స్పెసిఫిక్గా నైనియా సో తనన్న ఒక దాంట్లో క్లియర్గా తెలిసిపోద్ది, ఒక లైన్లో క్లియర్ కట్గా కాకా పడుతుందని చెప్పి, పట్టు గౌతమ్ కాకా పట్టు అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. గౌతమ్ని కాదు, గౌతమ్ ఫ్యాన్స్ని. మాట్లాడుకుందాం డీటెయిల్గా. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఆదిత్య వచ్చారు కర్మ బ్యాక్ అని చెప్పి, సో విల్ జడ్జ్ ఎవరీ వన్ ఫెయిర్లీ అని చెప్పి. ఏంటి మీరు నన్ను ప్లీజ్ చేస్తున్నారంటే, అందుకనే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలాగ కూర్చొని చిల్డబ్బా పృథ్వీ సూపర్. అసలు ఆయన డౌన్ అయ్యి కూర్చొని, నాకైతే మాత్రం పృథ్వీ భలే నచ్చాడు. నిఖిల్ డౌన్ అయ్యి అలా కూర్చొని, అరే ఒకవేళ నేను అలా చేశాను అనుకుంటే, ఓకే ఏంటి ఓకే, అసలు నువ్వు చేయలేదు, అలాగా చేయని గడికి నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఒప్పుకోకు, క్వశ్చన్ చేయి, గట్టిగా మాట్లాడు, ఎందుకు ఒప్పుకోవాలి? ఈ స్టాండ్ కదా కావాలి. నేను సిమిలర్ స్టాండ్ యశ్మి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశా. అలా అంటున్నప్పుడు నవ్వుతా నుంచుంటారు, కానీ లేదు అలా చేయలేదు, నాకు అలా అనిపించలేదు. అప్పుడు కదా నువ్వు ఇష్టపడినట్టు, నువ్వు అర్థం చేసుకున్నట్టు. అదర్వైజ్ మీ ఇష్టంలో అర్థమేముంది? మళ్ళీ మీకు వచ్చిన డ్రీమ్ని ఇన్ని రోజులు మంచి డ్రీమ్గా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే బ్యాడ్ డ్రీమ్ అని చెప్పటం కంప్లీట్ ఫ్లిప్. రెండు వైపులా మిస్టేక్ ఉంది. నేను ఇష్టపడ్డాను, తను అలాంటి సిగ్నల్స్ ఇచ్చాడని చెప్పుకుంటే వేరే విషయం, కానీ అదొక బ్యాడ్ డ్రీము, నాకు అసలు అదేమీ లేదు, ఆ ఫీలింగే లేదు. మీరు ఫీలింగ్స్ చెప్పినవి కనిపించినాయి, ఆయన రెసిప్రొకేట్ చేసినవి కనిపించినాయి, దాని తర్వాత ఆయన రిజెక్ట్ చేసినవి కనిపించినాయి, అన్నీ కనిపించినాయి మాకు. రాంగ్గా వాళ్ళు చెప్పటం, వీళ్ళు బ్లైండ్గా ఫాలో అవటం, అది వాళ్ళు మోసపోయారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని నామినేట్ చేసి పోయాం మోసం వీళ్ళ దాంతో అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన యశ్మిని నామినేట్ చేశారు, కథ చాలా పెద్దగా ఉందని చెప్పి. సో స్టార్టింగ్ నుంచి ఆయన ఏమంటారంటే, మీరు బయట మాట్లాడుకొని వచ్చారంటారు. సో అదర్వైజ్ మీరు అసలు ఎందుకు నామినేట్ చేసుకోలేదు ఇన్ని వారాలైనా సరే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అని చెప్పి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అని చెప్పి. క్లియర్గా ఒకటి చెప్తా, యశ్మి ఎట్లాగైనా పెట్టిన కూడా పాయింట్, తను గ్రూప్ గేమ్ ఆడలేదు అని ప్రూవ్ చేసుకోలేదు, సరేనా? వేరాజ్ ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడలేదు, అది క్లియర్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు కూడా ప్రేరణకు సపోర్ట్ చేసింది లేదు. నిజంగా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుంటే వీళ్ళు నలుగురు, ప్రేరణ ఇంతవరకు చీఫ్ అవ్వకుండా ఉండేదా? పృథ్వీ ఇంతవరకు చీఫ్ అవ్వకుండా ఉండేవాడా? నిజంగా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుంటే, ఎక్సెప్ట్ యశ్మి తన పెట్టిన పాయింట్లు అది తీసేసి, ఇప్పుడు పృథ్వీ ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుంటే, ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు ఐఆమ్ మెగా చీఫ్ని ఎలా చేసేది? పృథ్వీ అక్కడే చీఫ్ అయ్యేవాడు. ఒకవేళ నిఖిల్, పృథ్వీ ప్రేరణ కోసం గ్రూప్ గేమ్ ఆడుంటే, ప్రేరణ, నబీలు ఆ పప్పీస్, స్మైల్ పప్పీస్ ఏదో పప్పీస్ టాస్క్లో వాళ్ళిద్దరు ప్రేరణకు ఓట్ చేయరు, వెళ్ళి నబీల్కి ఓట్ చేస్తారు. ప్రేరణ ఓడిపోతుంది ఆ రోజు. ప్రేరణ కంటెంట్ రావద్దు ఫైనల్. ఆ మెగా చీఫ్, ఐఎమ్ మెగా చీఫ్ దానికి ముందే ప్రేరణ పృథ్వీ ఎగ్గేసేసింది, పృథ్వీ నామినేట్ చేసింది. ఒక్క యశ్మిని నామినేట్ చేయలేదు అన్న రీజన్తో ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతుందని ఎలా చెప్తాం? రాంగ్. ఆయన పెట్టిన ఈ పాయింట్ కూడా రాంగ్. ఇది ప్రేరణకు పెట్టింది, అది కూడా రాంగ్. అలాగే ప్రేరణ దీని తర్వాత లైవ్లో మాట అంటది, అది లేపేశారు కానీ మంచి మాట, మంచి టాపిక్. అది తేజాన్ని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తుంది. ఏంటంటే, అరే
నీకు గౌతమ్ ఎగ్గుంది, పృథ్వీ ఎగ్గుంది, నువ్వు ఎవరు ఎగ్గేస్తావు అని తేజని అడిగిద్ది. స్కిప్ చేసేస్తాడు ఆయన వేరే దాంట్లో పెట్టి. తెలివైన వాళ్ళు కదా, ఆడ తెలిసిన వాళ్ళు, డిఫరెన్స్ అదే. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా పృథ్వీ చేస్తాడు, గౌతమ్ దేడు కదా. అంతెందుకు నామినేషన్ డైరెక్ట్గా ఇప్పుడు దాకా తేజ గౌతమ్ కానీ గౌతమ్ తేజాని కానీ చేసుకున్నారా? ఎందుకు చేసుకోలేదు? అలాగే యష్మి ప్రేరణ చేసుకోరు. రోహిణి అవినాష్ ఏమైనా చేసుకున్నారా నామినేషన్? జస్ట్ ఏంటంటే ఆదిత్యవర్మ గారి ఎలిమినేషన్కి వీళ్ళిద్దరు నామినేషన్ చేశారు, సో కర్మ పేరుతో రిటర్న్ ఇచ్చేసాను అన్న పాయింట్ అంతే అయింది, అంతకుమించే లేదు. వాంటెడ్గా కావాలని వేరే వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు, మీరు బయట మాట్లాడుకుని వచ్చారు, అదే జరిగింది, మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారన్న దాని పాయింట్. పెద్ద తప్పులు చేసినా కూడా మీరు ఓవర్లుక్ చేస్తారు. సో ఇక ఈ యష్మి తలకిందులుగా తపస్సు చేసినా కూడా నేను గ్రూప్ గేమ్ ఆడలేదని ప్రూవ్ చేసుకోలేదు. అది ఆదిత్యవర్మ గారు అసలు చిన్న పిల్లడు వెళ్ళి పాయింట్లు పెట్టినా కూడా ఆవిడ ప్రూవ్ చేసుకోలేదు. సో దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే నాకు తెలియకుండా జరిగిపోయిందనో లేదు నా ఫ్రెండ్స్ అని అలా ముందుకెళ్తే బాగుంటుంది, కానీ దాన్ని ఎంత ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా కూడా వేస్టే. నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళు తప్పులు చేసినప్పుడు, అదంటే అంతే మీరు చెప్పారు, అదే అంటున్నా, యూఆర్ యాక్టింగ్ యాజ్ అ న్యూట్రల్. ఈ పాయింట్ లైన్ రైట్, ఆదిత్యవర్మ గారి పాయింట్ లైన్ రైట్, యూఆర్ యాక్టింగ్ యాజ్ అ న్యూట్రల్ బట్ యూఆర్ నాట్ న్యూట్రల్ అని చెప్పారు అనమాట. ఆవిడ ఏమంటుందంటే మాకున్న కంఫర్ట్ జోన్కి మాకు ఏదైనా ఇష్యూ అయినా కూడా మేము కూర్చొని సాల్వ్ చేసుకుంటాము, సో దాని ప్రకారం సాల్వ్ అయిపోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్ ఎలా పెడతాను, వీళ్ళకనే కాదు నాకు వేరే వాళ్ళతో కూడా సాల్వ్ అయిపోతే నేను పెట్టలేదంటే అప్పుడు గౌతమ్ హ్యాండ్ రేస్ చేసి లైవ్లో ఏమంటాడంటే మరి నాకు అక్క మ్యాటర్ జరిగింది సాల్వ్ చేసుకున్నావు, మరి ఎందుకు నన్ను నామినేట్ చేస్తా అంటే నేను అక్క మ్యాటర్లో నామినేట్ చేయలేదు, నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆడావో దాని తర్వాత నువ్వు అలా ఆడలేదు అన్న దాంట్లో చేశాను అని చెప్పింది. కానీ సాల్వ్ చేసుకున్నది ఏదైతే ఉందో వీళ్ళతో ఎందుకు సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళతో సాల్వ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు నాకు వాళ్ళతో కంఫర్ట్ జోన్ లేదు అని చెప్పి డిఫెండ్ చేసుకోవడం రాలేదు వీళ్ళకి. కనీసం ఆ డిఫెండింగ్ స్కిల్స్ ఉండి అవును కదా వీళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలి, అవును ఇలా అంటున్నారు కదా, అలా ఆలోచించుకోవట్లే, ఇలా అంటున్నారు ఎందుకు అంటున్నారు, ఓకే నిజంగా నేను ఎందుకు వీళ్ళకెందుకు నామినేట్ చేయలేదు వాళ్ళకెందుకు చేశానని చెప్పి ఆలోచించుకోవాలి. అప్పుడు మీకు సొల్యూషన్ దొరికింది. నిజంగా మీరు గ్రూప్ గేమ్ ఆడకపోతే మీకు సొల్యూషన్ దొరికిద్ది ఏంటి అని చెప్పి, లేదంటే మీకు దొరకదు. మీకు నాన్నగారు ఏం చెప్పారు అని అడిగారు అనమాట, ఇండివిజువల్గా ఆడమని చెప్పారు కదా అదే అని చెప్పి. సో ఫస్ట్ డే ప్రేరణ నాకు బయట తెలుసు, సరేనా అని చెప్పి నేను పక్కకు పోలేనని, ఇయే మళ్ళీ ఫ్లిప్లు అంటారు. క్లారిటీ లేకపోవటం, తెలిసిన పర్సన్, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటి కేటగిరీస్ మీకు ఎన్నో ఉండొచ్చు. నాకు ప్రేరణ ఫ్రెండే కాదని చెప్పి మీరు ఫస్ట్ చెప్పారు. అసలు ఒక 1 year 2 years కలిసి వర్క్ చేసిన వాళ్ళు ఫ్రెండే కాదంటే ఎలా నమ్ముతారు ఎవరైనా సరే? మీ దృష్టిలో ఫ్రెండ్ అంటే మేబీ హగ్గులు ఇచ్చుకోవటమో లేదంటే ఇంటికి వెళ్ళటమో అటనో ఇటనో, అంటే అమ్మాయిల భయ్యా మళ్ళీ మీరు అలా కాదు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళటమో లేదంటే కలిసి సినిమాకి వెళ్ళటం అని అనుకోవచ్చు. సో నాకు తెలుసు మేము 1 year వర్క్ చేసాం, డీటెయిల్డ్గా పెట్టాలి ఇది. అప్పుడే అక్కడి నుంచే ఫెయిల్ అయింది అసలు యాక్చువల్గా అది. 12th week వచ్చినప్పుడు కూడా మీకు ఒక పాయింట్ కూడా దొరకలేదా అని చెప్పి చేశారనమాట. సో మీ గొడవలని చూడలేదంటే ఫేక్ గొడవలు అయ్యని మీరు కావాలనే పడ్డారని చెప్పి అంటారు. అలా అయితే నేను ఇంక ఈ హౌస్లో వీళ్ళతో మాట్లాడినంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ యాటిట్యూడ్. అలా కాదు, నిఖిల్ కానీ మా కేజీఎఫ్ తమ్ముడు కానీ తందాని నాని పృథ్వీ అనమాట. సో కోపంలో ఆవేశంలో చాలా చేశారు. ఆ పానిపట్టు వాటర్ టాస్క్ వాటిలో మీరు నామినేట్ చేయలేదన్నమాట. వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా ఆ పాయింట్స్ నామినేట్ చేయొచ్చు కదా అంటే చేశారు. ఇక్కడ వాళ్ళ టాపిక్ కూడా వస్తుంది, వాళ్ళు ఇక్కడ అంటే మేమైనా నామినేషన్ చేసుకుంది ఎవరు చేయలేదంటే చేయట్లేదు, వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మొదలు పెట్టారు వాళ్ళు కూడా అంటారు. లైవ్లో విష్ణుప్రియ కూడా అంటది అయిపోయిన తర్వాత మిమ్మల్ని గ్రూప్ గేమ్ ఆడతాను తెలుసా అంటే అనలేదు, మేమేం గ్రూప్గా ఆడలా, మేము మొదలు పెడుతున్నారు అని అన్నారు అంతే అని చెప్పి రోహిణి ఇచ్చేసింది. కానీ ఈ ఎగ్జాంపుల్స్ కదా, నామినేషన్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా పెట్టచ్చు. వాళ్ళు నామినేషన్ చేసుకోవాలి 6 వారాలు అయింది, ఎందుకు చేసుకోవాలా? యష్మి నేను బయాస్డ్గా ఆడలేదని చెప్పి ఒప్పుకోను, అది ఒప్పుకుంటాను. ఏంటంటే క్లాన్ గేమ్స్ ఏమి జరిగినప్పుడు ఎస్ నేను బయాస్డ్గా ఆడాను, కానీ నా గేమ్ మొత్తం బయాస్డ్ ఫేవరిజం అంటే ఒప్పుకోనంటే ఓకే. అలా అని మొత్తం నేను ఆడిందంతా బయాస్డ్ అంటే ఒప్పుకోను, ఫేవరిజం అంటే ఒప్పుకొని ఎంతమంది ఉన్నా సరే నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను అని చెప్పి. బట్ ఇది ప్రూవ్ చేయడం కొద్దిగా డిఫికల్ట్. తెలుసో తెలియగా మీకు అలా అయ్యి ఉండొచ్చు, కానీ మీకు తెలియకుండా ఉండొచ్చు, కానీ మీరు కొద్దిగా ఆలోచిస్తే మీకు వస్తాయి పాయింట్లు. కానీ ఇది ఇంతమంది నామినేషన్ చేసిన తర్వాత కాదు, ఇంకొంచెం ముందే మీకు వచ్చి ఉండాలి. లాస్ట్ టైం గౌతమ్ చేసినప్పుడే మీది గ్రూప్ గేమ్, మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నప్పుడు మీకు ఈ పాయింట్స్ మీరు ఆలోచించుకొని పెట్టుకోవాలి మీరు ముందు చూపు లేదు గేమ్లో. సెకండ్ ప్రేరణ మీరు యష్మి గ్రూప్ గేమ్, ఇదైతే మాత్రం అసలు ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడిందంటే మాత్రం రాంగ్ పాయింటే. ప్రేరణ వేరే విధాలుగా వేరే స్ట్రాటజీస్తో వెళ్ళింది. ఇంతకుముందు నేను కూడా చెప్పా, ప్రేరణ తెలివితేటలు వర్కౌట్ అయినాయి. ఏంటంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడటం, వాళ్ళ దాంట్లో కూడా వెళ్ళటం, వీళ్ళతో తగ్గించేసింది, వీళ్ళతో సింహంలో కూర్చొని డిస్కషన్స్ ఏమి తగ్గించేసింది. ఆవిడ నబీలు లేదంటే వీళ్ళ రూమ్లోనే ఉంటుంది, ఇంకెవరితో వీళ్ళతో ఎక్కువగా ఉండట్లేదు. మామూలు డే టైంలో ఉంటుంది, కానీ నైట్ పూటలు మాత్రం వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎందుకంటే అదే మీకు ఎక్కడ యష్మి నామినేషన్ చేయాలని రాలేదంటే ప్రేరణ నాకు ఎప్పుడు తనలో పెద్ద తప్పు కనిపించలేదు, నేను నోరు జారాను, నేను చాలా మాట్లాడినాను, నాలో తప్పులు ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు ఆవిడకి తప్పు కనిపించలేదు, వేరే వాళ్ళది కనిపించింది, ఆవిడకన్నా పెద్దవే కనిపించినాయి కానీ చిన్నవి ఎప్పుడు కనిపించలేదు, నేను ఎప్పుడైనా చెప్తాను ఈ విషయం చెప్తారన్నమాట. అంటే ఇలా అయితే ఎవరు ఆడియన్స్ ఎవరు నమ్మరు మిమ్మల్ని అంటే నమ్మాల్సిన అవసరం లేదు డైరెక్ట్ చెప్పింది. అంటే దాని తర్వాత
ఆ, నాకు నబీల్కి గొడవ జరిగింది, అప్పుడు నేను కూడా అదే చేశాను కదా, నామినేషన్ నేను పెట్టలేదు తను కూడా అని చెప్పి. ఇక్కడ అయితే మీకు నబీల్ స్ట్రెంత్ తెలిసి తర్వాత మీరు బిహేవియర్ మార్చేశారు అని. ఇది కూడా నేనైతే అగ్రీ చేయను. ఎందుకంటే నబీల్ ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మీకు బాగా గుర్తుంటే ప్రీవియస్ దాంట్లో బాగా ఓల్డ్ ఎపిసోడ్స్లో నబీలు ఒకరోజు సరిగ్గా తీసుకురాలేదని చెప్పి, రేషన్ సరిగ్గా తీసుకురాలని చెప్పి అందరూ తిన్నాకే తినను అంటే అప్పటి నుంచి నబ్బీను ఏదో పిలుచుకుంటుంటారు కదా, ముద్దు పేర్లు పిలుచుకొని వాష్రూమ్ ఏరియాలో ఉంటే గట్టిగా అరే రా నువ్వు తిను అని చెప్పి తను తీసుకొచ్చి కూర్చోబెట్టి తినిపించి తినేదాకా ఉండి అంతా చేసింది, చాలా క్లోజ్ అయ్యారు. దాని తర్వాత తనకి నబీల్కి ఏదో చేయటం వల్ల, అంటే నబీల్కి తన కొన్ని మాటలు నచ్చకపోవటం వల్ల కూర్చోబెట్టి అప్పుడు అడిగి నీకు ఏదో అంటే నాతో చెప్పి సార్ట్అవుట్ చేసుకోవాలి కానీ ఏంటిది అని చెప్పి, అప్పుడే ఇమ్మెచ్యూర్ గొడవలు ఇవన్నీ అయినాయి. దానికి ముందు మరి బాగానే ఉన్నట్టు కదా, ఆ ఇమ్మెచ్యూర్ గొడవ నామినేషన్ అయిన తర్వాత మళ్ళీ కలిశారు. ప్రేరణ రాంగ్గా పొట్రే చేయకండి, అంటే కొంచెం సీరియస్గా స్నేహం చేస్తున్నారు కాబట్టి అక్కడ వెంటనే కోపం వచ్చింది, కళ్ళీలో అయిపోయినామంటే రాంగ్గా పొట్రే చేయకండి అన్నారు. నామినేషన్ చేయకపోవడం వల్ల గ్రూప్ గేమ్ అంటే అది కాదు, సో నేను దాన్ని ఒప్పుకోనని చెప్పారన్నమాట. మీరు గట్టిగా ఇమ్మెచ్యూర్ అని ఎందుకు చెప్పారు, మీరు అది నెమ్మది కూడా చెప్పచ్చు కదా. మీరు అందరూ ఏందయ్యా, మీరు అందరూ రీల్స్ చూసి వచ్చారు ఏంటి నామినేషన్, నాకు అర్థం కాదు. నామినేషన్ చేయడానికి గట్టిగా ఎందుకు కూర్చోబెట్టి చెప్పింది ఆవిడ నీట్గా, నువ్వు ఎందుకు ఇలా చేసావు నాకు నచ్చలేదు. ఆ టాపిక్ డిస్కషన్ చేసుకుంటే లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఇమ్మెచ్యూర్ అంటే ఐఎమ్ నాట్ ఇమ్మెచ్యూర్ అని తను అరిచిన తర్వాత అరుచుకుంటూ వెళ్ళారు. సో మ్యానిపులేషన్ అంటే మిగతా వాళ్ళందరికీ ఆయన ఇమ్మెచ్యూర్ అని చెప్పి మ్యానిపులేషన్ చేస్తున్నారా. సో గౌతమ్కి అక్కడ చెప్పినప్పుడు మీరు ఏమన్నారు, కామ్చోర్ అంటున్నారు, పని దొంగ అని అంటున్నారు. మీకు చాలా మాట్లాడు అన్నారు, రీసెంట్గా అవినాష్ని వర్స్ట్ ఫిలో అన్నారు, మీరు అది తీసుకోవచ్చు వర్స్ట్ ఫిలో. విష్ణుప్రియని పెద్ద మాట అన్నారు, మీరున్నప్పుడే అన్నారు, అది తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా చాలా మాటలు అన్నారు, కానీ మీరు తీసుకొచ్చి అందరు గౌతమ్ని ఎందుకు పెడుతున్నారు, నాకు ఇలాంటి చోట్ల డౌట్లు వస్తూ ఉన్నాయి. కామ్చోర్ అన్నారంటే పని దొంగ అన్నారంటే ఆవిడకి అర్థం కాల. ఆవిడ నుంచి వచ్చిన మాట ఇది, ఆవిడ రోహిణి ఉన్నప్పుడు కామ్చోర్ని ఏమంటారు తెలుగులో అంటే పని దొంగ, అంటే ఆ పని దొంగ నేను పనికి రిలేటెడ్ పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి మాట్లాడారు. ఆయన మొహం మీద ఆయన అన్నది కాదులే, కానీ ఏదైనా సరే అన్నారు అప్పుడు. కానీ పని దొంగ అంటే ఐ డోంట్ థింక్, సారీ అంత పెద్ద మేము జనరల్గా మాట్లాడుకునే పని దొంగ అని మా ఆఫీస్లో అనుకుంటాం, ఆడి పెద్ద కామ్చోర్ అని చెప్పాలి అనుకుంటూ ఉంటాం. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఎ రాంగ్ వర్డ్ అని చెప్పి, పెద్ద వర్డ్ పెద్ద బూత్ అన్నది మాత్రం తెలియదు నాకు. సో అక్కడ రోహిణి ఎస్ అని ఒప్పుకునిద్ది అనమాట. సో అంటే నా ముందే అన్నామని చెప్పి, ట్రిగ్గర్ చేయాలంటే మీ గేమ్కి గుడ్ కాదు అని చెప్పి, ట్రిగ్గర్ చేయాలంటే తన ముందని తనంటే ట్రిగ్గర్ చేసినట్టు. పెట్టిన ఎగ్జాంపుల్ కూడా రాంగ్ ఎగ్జాంపులే. యూ షుడ్ బి రెడీ, అంటే వాళ్ళని జడ్జి చేస్తే వాళ్ళు కూడా నేను జడ్జి చేస్తారని చెప్పారనమాట. ఇక్కడున్న అందరికీ ఒక మంచి ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మీతో తిరిగి అలా మాట్లాడలేదని చెప్పి, సో ఆ అలా ఉండొద్దు అని చెప్తారన్నమాట. ఈ పాయింట్ రైట్, ఆవిడ ఎలా మాట్లాడుతుందో మీతో మాట్లాడలేదు. బట్ ఇక్కడ ప్రేరణ ఇంకా అర్థమైపోయింది దానికి, ఓకే నాకు మీద ఈ పాయింట్స్ ఉన్నాయి, కరెక్టే, ఐ షుడ్ యాక్సెప్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. ఒక హౌస్లో ఒక లాక్ అయినప్పుడు ఈ గొడవలు కానీ ఏవి కానీ ఫైట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదైనా సరే వీటి వల్ల మేబీ నా మైండ్ కొంచెం టాక్సిక్ అయిపోయింది అనుకుంటా, నేను అండర్స్టాండ్, సో నేను ట్రై చేసుకుంటాను మార్చుకోవడానికంటే ఓకే గుడ్, ఆల్ ది బెస్ట్ అని చెప్పి చేశారన్నమాట. బట్ ప్రేరణ నా గ్రూప్ గేమ్ ఐ కెనాట్, నామినేషన్ పాయింట్ గ్రూప్ గేమ్ అయితే నేను ఒప్పుకోను అన్నట్టు విధంగా చెప్పారు. గ్రూప్ గేమ్ అయితే లేదు. నెక్స్ట్ ప్రేరణ కొద్దిగా ఆ దెబ్బకి పాపం డల్ అయిపోతారు, ఏడ్చుకుంటూ ఉండిపోతారు. సో అవినాషి వీళ్ళందరూ వచ్చి ఓకేనా థింక్ చేయకు వదిలేసాయని చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ యష్మి వాళ్ళది ఏదో యాటిట్యూడ్ది మన ఎపిసోడ్ పెద్దది అయిపోద్ది, తీసేద్దాం. నెక్స్ట్ 9కి వస్తుంది. ఎండ్ ఆఫ్ పవర్ ఫర్ గర్ల్స్ అని పెట్టింది కదా, విష్ణుప్రియని వాళ్ళని ఎవరైనా నామినేట్ చేసిన దానికంటే లేదు, డైరెక్ట్గా వచ్చి నబీల్ నామినేట్ చేసింది. నబీల్ కూడా ఈవిడ నామినేట్ చేసింది, ఈవిడ ఎలిమినేషన్ టైంలో నబీల్ నామినేట్ చేశాడు కాబట్టి సింపుల్, ఈజీ పీజీ. నబీల్ నువ్వు నాతో ఎంటర్ అయినప్పుడు ఏం చెప్పావు అంటే షేర్, వేర్ ఇస్ ద షేర్, జూలో ఉన్నాడమ్మా వెళ్ళి తెచ్చుకో, నువ్వు షేర్ లెక్క లేవు సరేనా, నీ గేమ్ అన్నది ఎక్కడికో వెళ్ళిపోయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఈ హౌస్లో గ్రూప్ ఒక పాయింట్ తర్వాత ఒక గ్రూప్, అంటే నువ్వు ఈ గ్రూపు ఆ గ్రూపు, ఈవెన్ బస్తాల టాస్క్లో కూడా ఎంతకుముందు ఒక గ్రూపు, ఆ బస్తాల టాస్క్ తర్వాత ఒక గ్రూపు, నెక్స్ట్ ఆ శాండ్ బ్యాగ్స్ వేసే దాంట్లో ఒక గ్రూపు, తర్వాత ఒక గ్రూపు అన్నట్టు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆవిడ. సో అలా మారిపోయింది నీదని చెప్పి, ఐ సీ యూ బ్యాక్ బిచ్చింగ్ అబౌట్ పీపుల్ ప్లేయింగ్ విత్ అని చెప్పి, మీరు ఇంకెవ్వరిని చూడలేదా బ్యాక్ బిచ్ చేస్తా హౌస్లో, ఓన్లీ నబీల్ని చూసారా. వీళ్ళు మిగతా వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడుకున్నది ఆడి చెడ్డోడు అని కాదు, ఆ గేమ్ ఎలా ఉందని మాట్లాడుకున్నారు. ఇయ్యే గేమ్ పాయింట్లు వీళ్ళు మాట్లాడుకున్నారు కదా అన్సీన్లో నైట్ వాటిల్లో, మీరు అయి చూడలేదా. ఈ రీల్ వైరల్ అయింది, ఇవన్నీ వీళ్ళందరూ రీల్స్ చూసి వచ్చాను, రీల్స్ బ్యాచ్ లాగా ఉంది. ఆనెస్ట్గా చెప్తున్నా వీళ్ళెవ్వరు చూడరు, జస్ట్ రమ్మన్నారు, ఆ రమ్మనే ముందు ఎవరి దగ్గర ఇన్పుట్స్ తీసుకోవటమో ఏదైనా 4-5 రీల్స్ చూడటమో ఈ పాయింట్లు పెట్టేద్దాం, మన నబీల్ని చేయాలి, ఇద్దరు పేర్లు వస్తాయి, వాళ్ళ కంటెంట్ చూసి వచ్చి నామినేషన్ కాదు, ఇద్దరిని చేద్దాం వాళ్ళ పేర్లు తీసుకుందాం అని చెప్పి. ఐ సీ బ్యాక్ బిచ్చింగ్ అబౌట్ పీపుల్ యూ ప్లేయింగ్ విత్, ఎవరితో ఆడుతున్నావు వాళ్ళ గురించి చేస్తున్నావు, గౌతమ్తో ఉంటున్నావు, గౌతమ్తో మాట్లాడుతున్నావు, కానీ గౌతమ్కే ఎందుకు ఓట్స్ వస్తున్నాయి అని చెప్పి, గౌతమ్కి అందరూ ఎందుకు పొగుడుతున్నారని చెప్పి, టాక్ ఎందుకు ఉందని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి.
గౌతమ్ ఎందుకు ఎక్కువ మందికి పెట్టారని కాదు, పొగుడుతున్నారు గౌతమ్కి ఎందుకు ఓట్స్ వస్తున్నాయి అని అన్నాడు అసలు. నబీల్ నేనేం బ్యాక్ పిచ్చింగ్ చేసినా అది బ్యాక్ పిచ్చింగ్ అని నైనిక ఎందుకు గౌతమ్కి ఓట్ చేయరు, ఈజ్ ప్లేయింగ్ వెల్ అందుకే ఓట్స్ ఉన్నాయి, ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది ఈ లైన్లో నాకు అర్థమైంది, ఇది కావాలని వాంటెడ్గా తెచ్చి పొగుడుతున్నది తప్పితే, అంటే మీరు గేమ్ పాయింట్లో పెట్టినప్పుడు గౌతమ్ కోసం మీరు మాట్లాడుకున్నారు, ఇది మాట్లాడుకున్నారని చెప్తే ఒక అర్థం. కానీ ముందు చెప్పింది కూడా ఓకే, ఈ లైన్ మరి ఎందుకు గౌతమ్కి ఓట్ చేయరు, ఈజ్ ప్లేయింగ్ వెల్ అందుకే ఓట్స్ వస్తున్నాయి, అందుకే అప్రిషియేట్ చేస్తున్నారంట. ఎవడు అడిగాడు అది? ఆయన ఏమైనా అడిగాడా మిమ్మల్ని? అడగలా. తెచ్చిపెట్టి భజన, ఓహో భజన ఎందుకు? వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మీకు లైకులు కొట్టేయాలా? అంటే వేరే వాళ్ళు ఎవరైనా మళ్ళీ నన్ను ఏదైనా అంటే వీళ్ళు ప్రొటెక్షన్కి వస్తారు, షీల్డ్కి వాడుకుందామనే. భయ్యా మీరు ట్రాప్స్లో మాత్రం పడకండి, వీళ్ళందరూ ఇవన్నీ అద్దెకి తెచ్చుకున్న పాయింట్లే, వీళ్ళకి ఎవ్వరికి ట్రూ కన్సర్న్ లేదు, వాళ్ళ మీద నెగిటివ్ రాకుండా చేసుకున్న పాయింట్లు అంతే తప్పితే నిజంగా కన్సర్న్ నుండి చెప్పిన పాయింట్లు కాదు. మీకు కూడా తెలిసిపోతుంది ఇది క్లియర్గా కాకాపడుతున్నారని చెప్పి. నీకు యష్మికి మధ్యలో జరిగిందంటే యష్మి నేను మేబీ ఆ టాపిక్ బ్యాక్ బిచ్చింగ్ కాదని చెప్తారన్నమాట. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు, గేమ్ ఎలా ఉండొచ్చు అని చెప్పంటే, నామినేషన్స్లో గౌతమ్ ఉన్నాడు ఈ వీక్, నామినేషన్స్లో ఎలా సేవ్ అయిపోయాడు ఏంటి, ఆయనకి ఎందుకు 2-3లో ఉన్నారు, ఆ ఫ్యామిలీ వీక్లో ఎందుకు అంత హైప్ వచ్చిందని ఇది మాట్లాడుకున్నారు. నామినేషన్స్లో ఉన్న ఫైర్, ఆయన నామినేషన్లో చూపించిన ఫైర్ ఇంట్లో కనబడదు, సో మేము అదే డిస్కస్ చేసుకొని ఉండొచ్చు అని చెప్పారన్నమాట. కానీ బ్యాక్ బిచ్చింగ్ ఏం చేయలేదు. మళ్ళీ నువ్వు అలా అంటే వాళ్ళు ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు, సో ఓట్ల కోసం అయితే నేను మాట్లాడలేదు, ఐఎమ్ డామ్ షూర్ అంటే బయట ఓట్ల కోసం మాట్లాడలేదు అన్నట్టు. అది 1-2-3 ఓట్లు అన్నట్టు ఇక్కడ యాక్చువల్గా ఆవిడ చెప్పింది. గౌతమ్ గేమ్ కోసం మాట్లాడుంటాం, సీతాఫల్ అని చెప్పి నాకు అనిపించింది, నేను చెప్పాను. సో ఆయన నిఖిల్ మాట్లాడుకుంటారు యాక్చువల్గా చాలా పాయింట్లు, ఆయన యష్మి కాదు, ఆయన నిఖిల్ మాట్లాడుకుంటే పెద్ద వైరల్, ఆయన యష్మి మాట్లాడుకుంటే మాత్రం వైరల్. యష్మి ఏ రీల్లో ఉంటే ఆ రీల్ వైరల్ అవుతుంది, అది నెగిటివ్గా ఉంటే ఇంకెక్కువ వైరల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నీకంటూ నువ్వు క్రియేట్ చేసుకో. నైని అంటున్నానా నైనిక అనాలే, కన్ఫ్యూజ్ అయిపోయాను. నైనిక. సో ఏదైనా గొడవలు ఉంటే నీకంటే నువ్వు క్రియేట్ చేసుకోవాలి, కానీ వేరే డిస్కషన్స్లో అంటున్నావు, ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావు, ఎక్కడ డిస్కషన్స్ అవుతున్నాయో అక్కడ ఎందుకు కూర్చుంటున్నావు, నీది క్రియేట్ చేసుకోవాలి. కానీ ఈవిడేమో వేరే వాళ్ళ మధ్యలోకి వెళ్ళొద్దు అంటది, ఆయన వచ్చేమో ఎవడున్నా దానిలో దూరం అంటాడు, ఎవడైనా నచ్చిందాడు చెప్పుకుంటూ వెళ్తాడు. వాళ్ళు వచ్చేమో వైల్డ్ కార్డ్స్ వచ్చేమో నువ్వు అరవకమ్మ తల్లి, నువ్వు అరవటాలు నీటి అవుతా అంటారు. ఈవిడొచ్చేమో నువ్వు వరిస్తే రక్త కన్నీరే అంటది. ఏం చెప్తున్నారా వాళ్ళకి పాపం? మీరు బ్యాడ్ అయింది కాక వాళ్ళని బ్యాడ్ చేయాలని డిసైడ్ అయ్యారా? వాళ్ళు కూడా పిచ్చోళ్ళలాగా అవునా అని చెప్పి వాళ్ళు ఏదో మన కోసం ఏదో మంచి చెప్తున్నారు అనుకుంటున్నారు. ఎలా నమ్మారు రా వీళ్ళందరూ మీరు? నెక్స్ట్ యష్మిన్ చేసింది ఆవిడ, అదే గేమ్ నామినేషన్స్ ఎలిమినేషన్స్ అయిపోతాయి, ఇవన్నీ వదిలేసే షేర్ లెక్క ఆడచో, షేర్ లెక్క ఆడాలి, పోతుంది, గెట్ ఇట్ బ్యాక్ అని చెప్పారనమాట. నాకు ఒకటి అర్థం కావట్లేదు, నిఖిల్ గేమ్ ఎక్కడికో పోతుంది అంటే, ఇంతకుముందు స్టార్టింగ్ వాళ్ళిద్దరు ఆడుతున్నారు, ముగ్గురు ఆడుతున్నారు, అక్కడ గ్రూప్ ఫామ్ అయిపోయింది, సో మిగతా వాళ్ళని పట్టించుకోవటం లేదు అని చెప్పంటే, ఇవన్నీ యాక్చువల్గా యష్మి అన్న మాటలు కాదు, ఇవన్నీ తిను, సీత, విష్ణుప్రియ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న మాటలు. అసలు నిఖిల్ కనిపించడం లేదు, అక్కడ గ్రూప్ ఫామ్ అయిపోయింది, ఆవిడే కనిపిస్తుంది, ఆవిడతోనే ముచ్చట్లు పెడుతున్నాడు, ఆవిడే అన్ని చేస్తుందని చెప్పి వీళ్ళు ముగ్గురు నైట్ పూట కూర్చొని గాసిప్స్ చేసుకున్నవి, పవర్ ఆఫ్ గాసిప్ గర్ల్స్ అని చెప్పి మాట్లాడుకున్న మాటలు. ఈవి నామినేషన్లో పెట్టిన పాయింట్, యష్మి పెట్టిన పాయింట్ ఇక్కడి నుంచి ఏంటిదంటే, యూ నామినేటెడ్ 1 పర్సన్, నువ్వు ముందుకు రావటం లేదు, మిగతా వాళ్ళని తోస్తున్నావు, వాళ్ళిద్దరిని తోస్తున్నావు అని చెప్పి లాస్ట్ ఆవిడ ఎలిమినేట్ అయిపోయిన నామినేషన్ పాయింట్ పెట్టింది ఈవిడ యష్మి. ఆ పాయింట్ కట్టకుండా ముందు చెప్పినవన్నీ ఈవిడ పాయింట్లు అవన్నీ. యు ఆర్ నోవేర్ ఇన్ ద షో, నువ్వు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు బయటికి రావటం లేదు, యూ ఈవెంట్లీ యూ హార్డ్ ఫైట్ విత్ తేజ గారితో రీసెంట్ ఫైట్ అయినప్పుడు మాత్రం యష్మిలో ఉన్న ఫైర్ ఏది, యష్మి ఎందుకు పాయింట్ పెట్టలేదు, సో 4 వీక్స్ ఉన్నాయి, ఇవన్నీ లెట్ ఇట్ గో అని చెప్పి. ఒక నిజం చెప్తాను, బెటర్ ట్రూత్ యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా సరే, యష్మి ఫ్యాన్స్ ఉన్న ఎవరైనా సరే. యష్మి సేవ్ అవుతుందంటే అందులో నిఖిల్ ఫ్యాన్స్ హ్యాండ్ లేదంటారా, ప్రేరణ ఫ్యాన్స్ హ్యాండ్ లేదంటారా, ఇది బయట ఉన్న వీళ్ళకి తెలియదు అంటారా? కావాలని వాళ్ళని దూరం చేసేసి సింపుల్గా, సో ఆవిడ ఓట్ బ్యాంక్ తగ్గించేస్తే సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. అందుకని యష్మికి నిఖిల్కి గొడవ పెట్టడానికి చేసిన ప్లానే ఇది. వాళ్ళ నామినేషన్ చెప్పుకొని మాట్లాడుకొని వచ్చారు, ఇది మాట్లాడుకోకుండా వచ్చారంటే మాత్రం నేను అనుకోను. బిగ్ బాస్ చెప్పాడని నేను అనట్లేదు, బిగ్ బాస్ చెప్పుంటారు మీరు ఇలా చేయాలని చెప్పి నేను అంత స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చే అంత ఉండదు, అందులో నేను బిలీవ్ చేస్తాను అట్లీస్ట్ హార్ట్ఫుల్గా. వీళ్ళు మాట్లాడుకొని ముందు వాళ్ళని ఎలాగో చేస్తే యష్మి బయటకు వచ్చేస్తే తర్వాత సంగతి తర్వాత, మనం వచ్చేస్తే ఆవిడ ఉండడం ఏంటి, ఆ ప్రేరణ యష్మి వచ్చేయాలి, అసలు డిజర్వింగ్ కాదు. మనం హౌస్లో ఉన్నప్పుడు అమ్మాయిలు లెక్కేసుకుంటారు కదా, ఎవరు మళ్ళీ ముందుకెళ్తారు ఎవరు వెళ్ళరని చెప్పి, తెలిసిందేగా కొంతమంది గర్ల్స్, కొంతమంది మళ్ళీ మీరు మీ మీద తీసుకోబాకండి. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ, ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ కానీ ఉండొచ్చు, అలాగా కొంతమందికి ఉంటుంది. నేను చూసినంతవరకు, నేను ఎక్కువ మందిని చూశానని చెప్పాను కానీ కొద్దిగా గొప్ప, అందరికీ కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు నాకు మెసేజ్లు చేసి ఏంటి మమ్మల్ని అలా అన్నారని మాత్రం అనద్దు. యష్మి ఆవిడ ఎమోషనల్ అయిపోయింది, ఆవిడే
ఈవిడేంద్రా బాబు ఆవిడ చెప్పింది ఏంది, నువ్వు విన్నదేంది, నీకు వైల్డ్ కార్డ్స్ చెప్పింది ఏంటి, మీ నాన్న ఏమైనా చెప్పాడు నీకు ఇంత పాత ఇష్మిలాగా ఆడాలని చెప్పి ఇండివిజువల్గా ఆడమన్నారు అంతే. అలా ఏం అరమని చెప్పలేదుగా. ఐఎమ్ గెట్టింగ్ ఎమోషనల్ అని చెప్పి వెయిట్ చేశారన్నమాట. ఈ గ్రూప్ గేమ్ నిఖిల్తో ఎక్కువ కనిపిస్తున్నాను, నిజంగా నాకు అర్థం కావటం లేదు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నానో నాకు తెలుసు. ఐఎమ్ సారీ నాకు ఏడుపు వస్తుంది. ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, టాస్క్లో మాత్రం మీ ఎఫర్ట్స్ బాగుంటాయి, అవి నేను అగ్రీ చేస్తాను. డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెడుతున్నా, వాల్యూ ఇస్తాను ఫ్రెండ్షిప్కి. పక్కన పెట్టేసి ఆడే అంత సెల్ఫిష్నెస్ లేదు. ఈ లైన్ బాగానే ఉంది, బాగా చెప్పారు. కంఫర్ట్ జోన్ పక్కన పెట్టి మరి గేమ్స్ ఆడిన ఇవి ఉన్నాయి అని చెప్పారు. నెక్స్ట్ 9, ద హోల్ థింగ్ యూ సెడ్ క్రింజ్, యూ కాల్డ్ ద హోల్ థింగ్, ఏదైతే ఉందో అది క్రింజ్ అంటే పృథ్వీ చెప్తాడు, అదే ఈ సీన్స్ మాకు క్రింజ్లో అనిపిస్తాయి కానీ బట్ మాకు ఇదే కావాలి అని చెప్పి. ఈవిడ రీల్ చూసింది, ఆ రీల్ కూడా వీడికి అర్థం కావాలి సరిగ్గా. ఆవిడ చెప్పింది ఏంటి, సీతతో చేసింది క్రింజ్ అని చెప్పి మనకు వచ్చింది. కానీ వీళ్ళు పృథ్వీ అంటే ఆడు ఓకే ఓకే అని ఒప్పేసుకుంది సింపుల్గా. ఇదంతా రీల్స్ కూడా 9 సీత ఫార్వర్డ్ చేసుకున్నట్టున్నారు ఒక సేమ్ రీల్, అందుకోసం అనమాట. సో బయట నువ్వు ఎలా పోట్రే అవుతున్నావు నువ్వు ఆలోచించుకో అని చెప్పి పృథ్వీ చెప్పింది ఏంటంటే, ఈ సీన్స్ నాకు క్రింజ్లో అనిపిస్తాయి, కథ కావాలంటే డేటింగ్ అలాంటివి అనమాట. యష్మి ఇలాంటి డేట్స్ నాకు క్రింజ్ అనిపిస్తాయి కానీ సెట్ చేస్తాను అని చెప్పి మేము ఏదో మాట్లాడుకున్నాం అంతే, అంతేగాని నేను వాళ్ళిద్దరిని క్రింజ్ అనలేదు అని చెప్పి, మీ ఇద్దరిని చూసి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, మీ ఇద్దరిని చూసి నేను క్రింజ్ అనలేదు, అలా పోట్రే అయితే ఐ కెనాట్ హెల్ప్ అని చెప్పి ప్రేరణకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమైపోయావు యష్మి, నువ్వు ఏడిపించాలి కానీ ఏడటం ఏంటి, అసలు నాకు ఎలా చూపించావు అని చెప్పి. వాట్ హ్యాపెండ్, మీరు నిఖిల్ అన్న పర్ఫామ్ చేయాలని చెప్పి పృథ్వీతో విష్ణుతో దాన్ని చేయాలని చెప్పి అటాక్ చేసావు, ఎందుకంటే యష్మి ఐ రియల్లీ వాంట్ టు డూ విత్ డాన్స్ విత్ నిఖిల్. చూడండి మేడం, మీకు అర్థమవుతుంది లేదో, మీరు ఎలాంటివి చేయటం వల్లే నాకు నిఖిల్ మీద ఉంది అన్న విధంగానే బయటకు వచ్చింది. మీ యాక్షన్సే బయటకు మాట్లాడి, అంతే తప్పితే మీ మాటల కన్నా మీ యాక్షన్స్ ఎక్కువ మాట్లాడి. అక్కడ నిఖిల్ ఇది అవ్వాలా, ఎక్కువ మీరే ఇదయ్యారు. అక్కడ మీరు అంత ఫైట్ చేయకుండా ఉంటే అవును నిఖిల్ అంటే తనకి ఎక్కువ ఇష్టం అందుకని చెయ్యాలి అని చెప్పి మీ ఫ్యాన్స్ కూడా దాన్ని సపోర్ట్ చేసుకున్నారు. మీరే ఇప్పుడు అవన్నీ లేవు అంటే ఇవన్నీ వేస్ట్ అయినట్టే కదా. అయినా అంటది అదే సరే అంత కష్టపడి చేశారు, ఆ పర్ఫార్మెన్స్లో ఏముంది, అసలు ఏమీ లేదు, ఈ గాయస్ పర్ఫార్మ్ వెరీ బ్యాడ్ అని చెబుతుంది పృథ్వీ. షేట్ అని చెప్పి నవ్వుకుంటాడు, ఏముంది ఇలా ఎత్తుకొని ఇలా తిప్పారని. ఏదో చేశారు, ఎంకరేజ్ చేసే మనసులో దాన్ని వదిలేయచ్చు కదా, దాన్ని కూడా క్రిటిసైజ్ చేయాలా. సో డోంట్ బ్యాక్ ఫైర్ ఆన్ యువర్ పీపుల్ అని చెప్పి దశమి. బ్యాడ్గా మాట్లాడే అంత ఇది కాదు, గేమ్ షోలో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటాం, గేమ్ కోసం మాట్లాడుకుంటుంటాం. ఈవిడ బ్యాక్ టాక్లు చేయొద్దు, బ్యాక్ బిచ్చింగ్ చేయొద్దు అని ఈవిడ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది, అద్భుతంగా అనిపించింది. అసలు మళ్ళీ అలాంటి చూడలేం మనం. కష్టమైన పర్లేదు చేంజ్ చేసుకుంటా అంటే ఆయనగా ఫస్ట్ 2 వీక్స్ హెల్ లాగా అనిపించింది నాకు, జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. అలానే ఉండాలి అలానే ఉండాలి మళ్ళీ, సో అప్పుడే ట్రోఫీ వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ 2 వీక్స్ మీకే హెల్లా అంటే బయట ఉన్న ఆడియన్స్ కూడా కొంతమంది అలాగే ఫీల్ అయ్యారు. టేస్ట్ అమ్మ నువ్వు చెప్పి వెళ్ళిపోతావు, నీకేమంది తర్వాత మేము చచ్చిపోవాలని చెప్పి. నీకు మంచిదేగా భయ్యా, నువ్వు వాడుకోవచ్చు కంటెంట్ నీ మీదకి. అది నెక్స్ట్ గౌతమ్ అండ్ నబీల్ గౌతమ్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. ఏంటి అంటే నీకోసం అదే నేను అలా చేయలేదు, నేను అలా మాట్లాడంటే ఏమవుతుందో చూద్దామన్న మాట మాత్రం బిగ్ బాస్ గౌతమ్ చెప్తాడు. నేను ఏమవుతుందో అని చెప్పి సీతాఫలం తీసుకున్నాను నిజం, కానీ నామినేషన్ ప్లాన్ చేస్తే చేయలేదంటే నేను వాంటెడ్గా తిన్నావా లేదా, వాంటెడ్గా తిన్నాం, మేము కూడా అదే మాట్లాడుకున్నాం వాంటెడ్గా తిన్నామని అంటే. కానీ అది గ్రూపిజం అన్నది పెద్ద పాయింట్ అంటే గ్రూపిజం ఇవన్నీ కాదు గ్రూపిజం అన్నది పెద్ద పాయింట్, సీతాఫలం అన్నది చిన్న పాయింట్. సీతాఫలం అన్నదానికి వేస్తారా, అంత సిల్లీ పీపుల్ ఉన్నారా నామినేషన్ చేయడానికి అని చెప్పి. ఈ సిచ్యువేషన్లో నాకు తప్పు అనిపిస్తున్నావు నబీల్, ఎందుకంటే నాకు ఎందుకు 1, 2, 3లో ఉన్నానని చెప్పి నీకు అనిపించింది, అలా నీకు అలా అనిపించడం వల్ల నా గురించి మాట్లాడుకున్నావు, తగ్గిద్దాము అని చెప్పి, నా క్రేజీని తగ్గిద్దాం అన్నట్టు అనమాట. క్రేజీని ఓడిస్తే నాకు తగ్గిద్దాం అని చెప్పి అనటం నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు అలా అనుకుంటున్నావు, నేను అసలు 1, 2, 3 ముచ్చట్లే పెట్టలేదు అని చెప్పాడు తిను. 6th వీక్ వేద్దామని 6th వీక్ పాయింట్ తెచ్చి వేద్దాం అనుకున్నాడు. అంటే 3 నామినేషన్లు అనుకున్నాడు ఈయన, 3వ నామినేషన్ తిందని చెప్పాడంట, ఇది లైవ్లో చెప్పాడు అనమాట. సో 6th వీక్ పాయింట్ తెచ్చి చేద్దాం అనుకుంటున్నావు అంటే నాకు అర్థమవుతుంది నీ ఇంటెన్షన్ ఏంటి అని చెప్పి. సో నేను నామినేషన్స్లో ఫైర్ చూపిస్తాను కానీ హౌస్లో ఫైర్ చూపివు అన్నది పాయింట్ అంట. నామినేషన్స్లో అరుస్తాం కానీ బయట లోపలికి ఎందుకు అరుస్తామంటే తినేది ఇంకో పాయింట్ పెడుతున్నాడు. ఏంటంటే ఇంతకుముందు మనకు అనలేదు, సో నువ్వు నామినేషన్స్లో ఫైర్ ఉంది కానీ లోపల మాత్రం ఫైర్ లేదని చెప్పి చెప్పలేదా మనకు వచ్చినప్పుడు, సో సేమ్ పాయింట్ చెప్పాడా లేదా అని చెప్పి పక్కన అవినాష్ని ఏమన్నా అడుగుతున్నారు, అంత క్లారిటీ లేదు. బట్ ఓవరాల్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు చెడిపోయింది. ఎలా చెడిపోయిందంటే దీనికి ముందు మన అన్సీన్ వీడియో ఉంటుంది అది చూడాలి, అందులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది కూడా ఇక్కడ క్లారిఫై చేస్తాను. సో వీళ్ళిద్దరికి చెడిపోయింది కాబట్టి ఆయన తీసుకొచ్చి అది ఇచ్చేసాడు, చెప్పులేవి ఇచ్చాడు అనమాట. నేను ఇంకా నామినేషన్ అన్నది ఇచ్చాడు అనుకున్నాను, కాదు ఈ 1, 2, 3 ఈ మ్యాటర్ కోసం వెనక్కి ఇచ్చేసాడు అనమాట. తన గురించి అది బ్యాక్ బిచ్చింగ్ చేసాడని గౌతమ్ ఫీల్ అయ్యాడు కాబట్టి. ప్రేరణ వచ్చి యష్మితో ఐ బిలీవ్ యూ, నేను నమ్ముతాను, నువ్వు నన్ను శ్రీపాంత్ క్రింజ్ అని అనవు, ఎందుకంటే నువ్వు ఎంత ఎక్సైట్ అయ్యావు నాకు తెలుసు అని చెప్పి. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. ఒకే ఒక్క పర్సన్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత వైల్డ్ కార్డ్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయిన పర్సన్ మణికంఠ, ఎందుకంటే తినే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళకి తెలియదు కాబట్టి. ఫస్ట్ నిఖిల్కి వేసాడు అనమాట.
20 వీక్స్ కనిపించి నిఖిల్ సిక్స్త్ వీక్లో అంత లేదు, నీ గ్రాఫ్ డౌన్ అయిందని నేను చెప్తే నువ్వు చూసావా అని అడిగావు. నేను చూసొచ్చా, సో ఆ పాయింట్ ప్రూవ్ చేద్దామని చెప్పి నేను చూసొచ్చాను. సో నీ గ్రాఫ్ అయితే డౌన్ అయింది. కనెక్షన్స్ ఫామ్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా, క్లారిటీ లేకపోతే చాలా కష్టం. టక్ నాకైతే మణికంఠ నామినేషన్ మాత్రం ఉన్న నామినేషన్ల కల్లా కరెక్ట్గా బెస్ట్గా అనిపించింది. తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు. నామినేషన్స్ కన్నా కూడా వీళ్ళకి న్యాయం చేద్దాం, వీళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు, వీళ్ళకి పాపం ఇద్దాం ఒక ఛాన్స్, వీళ్ళు ఏదో తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు కరెక్ట్ చేద్దాం అన్న విధంగానే వచ్చాడు. పృథ్వీ లేచించి నేను చేయను, మా వాళ్ళని చేయాలి, నా వాళ్ళని చేయాలి, నేను టాప్ 5లో ఉండాలనుకున్న వాళ్ళు చేయాలి అన్న విధంగా చెప్తాడు ఒక మాట. సో నామినేషన్ వేస్ట్ చేసుకోను అన్న విధంగా, అందుకనే వాళ్ళని చేశాడు. కరెక్ట్గా పెట్టుకుని వెళ్ళిపోయాడు. లైవ్లో కూడా తొందరగానే అయిపోయింది. టాస్క్ కట్టడానికి వచ్చినప్పుడు ఐ సా ద ఫుటేజెస్ అని చెప్పి, సో ఆయనకి దెబ్బ తగిలినవి ఆ ఫుటేజెస్ చూసుకున్నాడు, ఆ పాయింట్లు కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఓన్లీ ఒక ఏమంటారు ఎలివేషన్ మోటివేషనే కాదు, తనకున్న పాత వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో, తన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టుకున్నారు. చెప్పాను కదా, వీళ్ళందరూ వాళ్ళకున్న పాయింట్స్ పెట్టారు. అందులో మణికంఠ కూడా ఉన్నాడు. నన్ను ఎందుకు బ్లాక్అవుట్ అయ్యాను నేను అనుకున్న, నాకు అర్థం కాలేదు, నువ్వు పడేసావు నన్ను పడేసావు అంటే, అరే నేను చెప్పాను, నేను లాగా నేనే పడేసానని చెప్పి, నువ్వే నాకేం గుర్తులేదు అన్నాడు చెప్పాడు. రాములు కూర్చుంటాడు చెప్పాడు. తర్వాత ఎందుకురా నువ్వు ఇలా ఆడుతున్నావు, నువ్వు ఇది కాదురా అని చెప్పి మణికంఠ అంటూ ఉంటాడు కూడా తనతో. పానిపట్టి యుద్ధం అంటాడు వాటర్ టాస్క్. పానిపట్టి టాస్క్లో కూడా అగ్రెసివ్గా ఆడుతున్నావు, మళ్ళీ వచ్చి వెనకాల వచ్చి ఎమోషనల్గా మాట్లాడుతుంటావు, నువ్వేంటి అన్న క్లారిటీ రావడం లేదు, ఈ ఫిల్టర్స్ అంటే నథింగ్ బట్ తీసేసేయని చెప్పాడు అనమాట. నెక్స్ట్ మణికంఠ పక్కకి జరపాలని చెప్పి నువ్వు ఓట్ చేయొద్దు అని చెప్పి, అంటే తన నామినేట్ చేయొద్దు నేను ప్లాన్ చేసుకున్నావు కదా, ఆ పాయింట్ కూడా తెచ్చాడు. ఇక నామినేషన్ ఎవ్రీ వీక్ చేస్తున్నాం కదా, చేయొద్దు అని చెప్పానంటే ఇదే బులందు, ఇదే హోష్, ఆ జజ్బా ఎన్ని హిందీ పదాలు అనమాట. సో ఆ తేజ్ అంటే తేజ్ కాదు, తేజ్ అంటే కొంచెం స్పీడ్ అనో లేదంటే ఆ ఫోర్స్ అనో అలాగనమాట. అది ఒక చోటే చూపిస్తున్నా, ఇంకో చోట చూపించట్లా. అంటే నువ్వు ఇటు మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది ఒక మాట, మళ్ళీ ఇటు తిరిగి మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుందని చెప్పి ఒక పాయింట్ పెట్టాడు అనమాట. అంటే తినేంటంటే నేను అగ్రెసివ్గా అయ్యాను, కానీ మా వాళ్ళే దాని గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటే తను ఎమోషనల్ అయ్యాను అని చెప్తాడు. ఒక మనిషి నాకు కూడా అర్థం కాలేదు, ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒకలా ఉంటాడు, అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సేమ్ అంతే విధంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? కాదు కదా, కొంచెం తగ్గిద్దో కొంచెం పెరిగిద్దో మారిద్ది, మారకుండా ఎలా ఉంటుంది? సో నాకు ఇక్కడ అర్థం కాలేదు ఏం చెప్పాలనుకున్నాడు ఏంటి ఎగ్జాక్ట్గా అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ తెలుసో తెలియకో ఏదో అంటే మణికంఠ కాదు, ఎవ్రీవేర్ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అని చెప్పి నువ్వు అలాగా ఉంటుందని చెప్పి స్ట్రైట్గా ఆడేసే, ఇంకా అయిపోయిన టైము, బయట ఏం జరుగుతుందో అనే ఆలోచన తీసేసి ఆ భయం తీసేసి అని చెప్పాడు అనమాట. చాలా క్లియర్గా కనిపిస్తుంది. కప్పు కావాలంటే ఎంత హార్ష్నెస్ ఉందో, కోపం చూపిస్తున్నావు, మళ్ళీ ఎమోషనల్ కూడా మామూలుగా అయితే ఎంత కోపంలో అయితే ఎంత హార్ష్నెస్ చూపిస్తున్నావు, ఎమోషనల్ కూడా అంతే హార్ష్నెస్ ఉండాలి, లేదంటే నేను ఈ రెండిట్లో ఏది బిలీవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్తే నిఖిల్ గాట్ ఇట్ అని చెప్పి తీసుకున్నాడు, కొట్టించుకున్నాడు. ఓకే. నెక్స్ట్ నబీల్ తినదైనా నామినేషన్లో ఉండి తనకేదో పర్సనల్ పాయింట్స్ ఉన్నాయి అవి పెట్టాడు, నామినేషన్లో ఉంది. కానీ నబీల్ అయితే మాత్రం ప్యూర్ మోటివేషనల్ నామినేషన్, కంప్లీట్ మోటివేషన్ చేశాడు అనమాట. ఫస్ట్ వీక్ వచ్చిన నబీల్ చాలా మెత్తగా ఉండే, సెకండ్ థర్డ్ నుంచి షేర్లో ఆడుకుంటూ వెళ్ళావు, 6th వీక్ వరకు గట్టిగా వెళ్ళావు, దాని తర్వాత నుంచి నామినేషన్స్ లేకుండా అలా మెల్లగా సేఫ్ గేమ్ అయిపోయింది, సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చి అన్న ఫీలింగ్ వచ్చేసింది. సాక్రిఫైసెస్ వద్దు, ఫినాలేకి దూరంగా లేవు మనం, ఎమోషన్స్ని ట్రిగ్గర్ వచ్చినా చేయకుండా 4 వారాలు అంతే డన్, ఫిజికల్ స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది చూపించాలని చెప్పి. మేజర్గా నబీల్కి ఎక్కడ దెబ్బపడింది అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ, మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందులో ఒకటే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత దెబ్బపడింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇందాక రివ్యూలో కూడా చెప్పాను అనమాట, ఆయన వచ్చిన తర్వాత ఈయన బాగా పొగిడి నువ్వు సూపర్గా ఉన్నావు, నీకు బయట అద్భుతం, నువ్వు ఏం చేయకుండా కప్పు కొట్టేస్తావు అని చెప్పి తీసుకెళ్ళి మొదలు చేయడం కూర్చొని ఆయన అక్కడి నుంచి ఇదైపోయాడు. ఆయన బలమైన నామినేషన్ అని గుర్తించలా. గౌతమ్కి నబీల్కి డిఫరెన్స్ ఇక్కడే. అది మరి ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందా లేదా ఏంటో తెలియదు, కానీ లేదు ఎక్స్పీరియన్స్ వల్ల కాదు. ఎందుకంటే గౌతమ్ కూడా సీజన్ మధ్యలో తెలుసుకున్నాడు ఈ విషయం, లాస్ట్ సీజన్లో కూడా నామినేషన్ తన బలం అని చెప్పి తెలుసుకున్నాడు, ఎవరు నామినేట్ చేయాలో ఒక స్ట్రాటజీతో వెళ్ళి ఆ గేమ్ ప్లే చేశాడు. నాకు అది అప్పుడు భలే అనిపించింది, కరెక్ట్గా ఆడాడు కదా, ఒక స్ట్రాటజీతో వచ్చింది కదా అని. సో ఇక్కడ నబీల్కి అది రావట్లా, నామినేషన్ తన బలం కానీ నామినేషన్లో కనిపించట్లా. గౌతమ్ కూడా నామినేషన్ చెప్పి తెగ ఫీల్ అవుతాడు. ఎందుకంటే అక్కడ తన పాయింట్లు బాగా వెళ్తే అక్కడ తన బలం, వీళ్ళందరినీ నేను డామినేట్ చేయగలను అన్న ఇది. నామినేషన్ ఏదో చేయకపోతే కొంచెం డౌన్ అయ్యాడు, లేదంటే అక్కడి నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది తన ఎనర్జీ మొత్తం. సేమ్ నబీల్కి అంతే. నేనైతే అసలు నబీల్ వర్సెస్ గౌతమ్ ఒక నామినేషన్ పడితే ఎలా ఉంటుందా ఏంటి అని అనుకుంటా ఉండేవాడిని. అది చూసేలాగా కనిపించట్లా, ఇది చేసేలా కనిపించట్లేదు. వాళ్ళు నామినేషన్ చేయకపోతే నేనేం చేయాలని చిన్నపిల్లల తలబుక్కుంటా ఉంటాడు. సో టాస్క్ ఆడకపోతే ఎలా కుదిరిద్ది అని చెప్పి మీరు సింపుల్గా ఇక్కడ ఇటేపు వాళ్ళని సాటిస్ఫై చేసి టాస్క్లో వాళ్ళకి సాక్రిఫైస్ చేసి వదిలేస్తే అలాగా. ఆ రోజు మీరు అవినాస్తే గట్టిగా టాస్క్ ఆడింటే వేరేలా ఉండేది కదా. ఆడియన్స్ లవ్ యూ టు ద కోర్ అని చెప్పాడు. ప్రతి చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలంటే, అరే ఇద్దరు మధ్యలోకి వెళ్ళి నేను ఎలా దూరి నా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను అంటారంటే, ఇది షోలో ఉన్నాం మనం, ఇందులో ఇంకేంటి ఒపీనియన్ అనేది రైజ్ చేయాలి,
ఇద్దరు మాట్లాడుకుంటే ఏంటి, వాళ్ళ పర్సనల్ టాక్ అయితే కాదు, ఒక ఇష్యూ అయింది, ఒక ఇద్దరు మాట్లాడుతుంటే మన పాయింట్ చెప్పొచ్చు అన్న విధంగా మణికంఠ చెప్తారనమాట. అన్ని చోట్ల ఇది కుదరదు, దగ్గర చేయను, బట్ కొన్ని చోట్ల కుదిరిన చోట అయితే పెట్టచ్చు. సో 5th 6th వీక్ ఆడే సేఫ్ గేమ్స్ ఎన్ని పక్కన పెట్టేసే. సో అది నన్ను కూడా ఇలాగే 5th 6th వీక్లో నన్ను జరపడానికి, అంటే నన్ను నామినేషన్ చేయకుండా పక్కకు పెట్టి జరపడానికి ఇలాగే ట్రై చేశారు. యూ డోంట్ డూ ద మిస్టేక్ అంటే ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు చేశారు. అది వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ అదే. వీళ్ళు మాట్లాడుకుని పక్కన పెట్టారు, వాళ్ళు మాట్లాడుకోకుండానే, హౌస్లో మాట్లాడుకోకుండానే నబిల్ని పక్కన పెట్టారు. వాళ్ళ టార్గెట్ యష్మి, పృథ్వీ, ప్రేరణ, జిక్కిలు వాళ్ళతోనే సరిపోయింది వాళ్ళకి, కావాలని ఇతను పక్కన పెట్టేశారు. అదే రైట్ టు స్పీక్, రైట్ టు ప్లే అనే అవి కనుక నువ్వు యూస్ చేసుకోకపోతే మాత్రం నీ గేమ్ డౌన్ అయిపోద్దని చెప్పారనమాట. నిఖిల్ వెంటనే రే నామినేషన్ లేదురా, అమ్మ తోడు మోటివేషన్ ఇదే నిఖిల్ అని చెప్తుంటే, కాదురా ఇద్దరికి చెప్తున్నారా, నాకు ఒక్కడికి కాదు ఇద్దరికి అని చెప్పి మణికంఠ కొట్టిన తర్వాత చోద చెప్తాడు నెమ్మదిగా, వినరై రారా జాగ్రత్తగాడు, గ్రాఫ్ తగ్గుతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ అందరికీ ఆడండి ఇండివిజువల్గా ఆడంటే విష్ణుప్రియ తెగ ఎమోషనల్గా వెయిట్ చేస్తుంది, మనీ తమ్ముడు అని చెప్పి. నిఖిల్ ఈ ప్లాన్ చేసినప్పుడు 5-6 వారాల్లో నామినేట్ చేయొద్దన్న దాంట్లో విష్ణుప్రియ ఉందా లేదా, కార్నర్లో కూర్చొని ఉంటుందా, గుర్తురా అట్లా. ఫుటేజ్ కొన్ని పాయింట్ల కోసం ఫుటేజ్లు ఎతకలేక చచ్చాను నేనైతే. నేను దాంతో సెలవు పెడతాను, ఈరోజు వాచిపోయింది ఫుల్ డే. దాని తర్వాత రోహిణి అండ్ అవినాష్ కొద్దిగా ఇమిటేట్ చేస్తుంటే నబిల్ ఈజ్ లైక్, అరే ఏంద్రా ఇది, ఆయన అంత మోటివేషన్ ఇచ్చారు తెలియదు, దీన్ని కామెడీ చేసి పడేస్తున్నారని చెప్పి. దాని తర్వాత సీత వచ్చింది, ప్రేరణ. సీతకి ఏంటంటే నాకు క్లియర్ కట్గా ఒక జలసీ కనిపించింది, ఇద్దరు అమ్మాయిలను చూసి ఆ పాయింట్లో పెట్టింది అనిపించింది. నువ్వు ఇంకోసారి చీఫ్ అవ్వాలనుకుంటున్నావా, వరస్ట్ చీఫ్ అన్నది చెప్పింది అనమాట. చీఫ్ అన్న నో అంటే అవ్వవు కూడా, ఎవరు నేను ఇంకోసారి చీఫ్ చేయాలనుకోవట్లేదు, సో నేను ఆ కాన్వర్సేషన్స్ విన్నాను, అట్ర ఫెయిల్యూర్ నువ్వు చీఫ్గా అని చెప్పింది అనమాట. డిక్టేటర్షిప్లా ఉంది అని చెప్పి అందరికీ అనిపించలేదు. తనకి ఎవరితో అయితే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి అనిపించినాయి, మిగతా వాళ్ళకి ఇదైనాయి. ఆ ఇష్యూస్ ఉన్న వాళ్ళ వల్ల అది కొంచెం పెద్దగా అయిపోయింది. సో తనకి కంట్రోల్ చేసుకెళ్ళిపోయింది. అండ్ సీత ఉన్నప్పుడు ఉన్న నలుగురు క్లాన్కి చీఫ్గా చేయటం, హౌస్లో ఉండి మెగా క్లాన్గా చేయటం వేరు. సీత ఉన్నా కూడా ఇంతకన్నా దారుణంగా జరిగేవేమో. ఎందుకంటే ఒక బాటిల్ని డస్ట్బిన్ లేసి తీసి బయట పెడితేనే లోపల దాన్ని తడయడానికి పెద్ద ఇష్యూ అయింది, రచ్చ అయ్యింది. దాన్ని చెప్తాను, అది ఎగ్జాంపుల్ ఎక్కడ వస్తుందో. మీ హస్బెండ్ కూడా చెప్పారు, అలా చెప్పెళ్ళారు లేదు, ఈ పాయింట్ అగ్రీ చేస్తా, అలా చెప్పెళ్ళారు లేదు, ఇలా కిచెన్లో దోశ దగ్గర గొడవ, తర్వాత రోజు విష్ణుప్రియ, తేజ, దేశ్ దగ్గర గొడవ అనమాట. ప్లీజ్ మెగా చీఫ్ అయితే థింక్ అబౌట్ ఎవ్రీ వన్. సీతాఫల్ ఇష్యూ కూడా అయింది, తనని ఎలా రియాక్ట్ అయ్యావో, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, సిగ్గులేదని చెప్పి చాలా వాడావు, ప్రతి ఒక్క వర్డ్ నాకు ప్రిక్ అయింది అని చెప్పి ఇక్కడ కూడా గౌతమ్ని తీసుకొచ్చారు. సీతాఫల్ అదేనా, అంతకుముందు మాట్లాడిన మాటలేవి లేవా, అక్కడ వాళ్ళు బాధపడినవి లేవా, అవన్నీ చెప్పచ్చు కదా. లేదు, మేము గౌతమ్దే చెప్తాం, మాకు గౌతమ్దే కావాలి, ఆ పాయింట్లే ఉండాలి. ఇదే కనుక ప్రేరణ ప్లేస్లో సీత ఉండింటే ఇంతకన్నా గట్టిగా రియాక్షన్ ఉండేది. ఆ డస్ట్బిన్ వేసిన డబ్బా తీసి బయటపడేయమంటేనే అది నామినేషను, ఆ డబ్బా పడేదానికి ఎక్కడెక్కడికో వెళ్ళింది, 2-3 వారాలు దానికి సాగింది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ. తర్వాత ఆవిడొచ్చి ఇప్పుడు క్లాన్లో జాయిన్ అయితే కానీ ఆ హీట్ తగ్గల. అలాంటిది మీరు కనుక ఇక్కడ ఉండి మీరు చీఫ్గా ఉండి మీరు సీతాఫలం దాచి అందరికి ఇద్దామని చెప్పి ఈవిడంటే అందరినీ సరిగ్గా ఈక్వల్గా చూసుకోవాలంటే, ఆ ఈక్వల్గా చూడటానికి ఆ సీతాఫలం పెట్టింది అమ్మాయి. ఒక్కడే 3 తినేశాడు, ఒకళ్ళు మిగతా ఒకటేమో ఆవిడకి వెళ్ళిపోయింది పెద్ద ఆవిడ, నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎవరు తినలేదు, వాళ్ళకి టేస్ట్ చేపిద్దామని ఉంచితేనే కదా, తిన్న తర్వాత కదా రచ్చ అంత అయింది. మీరు నుండి ఇంకెంత రచ్చ అయ్యేదు, మీరు ఏది రచ్చ అవ్వలేదా మీ దాంట్లో, ఈ బాటిల్తో అయింది కదా. సిగ్గు లేదని చెప్పి చాలా వదిలేసావు, ప్రతి ఒక్క వర్డ్ ప్రిక్ అయింది, గుచ్చుకుంది అని చెప్పారనమాట. నెక్స్ట్ యాక్షన్ రూమ్లో ఎవిక్షన్ షీల్ ఇచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ప్రేరణ క్లియర్గా ఫ్లిప్ మీద ఫ్లిప్ అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఫ్రాంక్గా ప్రేరణ డాన్స్కి ఎలా అనిపించిన, తనకి చెయ్యాలనిపించినది తను చేసుకుంటూ వెళ్ళాలి, మొహమాటానికో ఇంకో దానికో పోతే, మనసులో లేనిది చేస్తే ఇలాగే దెబ్బపడిద్ది. దాని తర్వాత అట్లీస్ట్ అక్కడ నాకు అసలు లేదు అని దానికి మళ్ళీ గ్రాటిట్యూడ్, అది కవరింగ్ లాగే ఉంది, అది కూడా సరిగ్గా పెట్టలేకపోయారు పాయింట్. హెల్ప్ చేశారు కదా ఎవిక్షన్ షీల్డ్ దాంట్లో ఆవిడ నీకు ఇచ్చి, సో నబీల్కి లాస్ట్ స్టెప్ ఇవ్వటం నీకు షీల్డ్ అవుతుంది, అదే తనకి అలా ఇచ్చారు కదా అంటే మరి ఫస్ట్ తనకి ఎందుకు ఇవ్వాలి, మీకు అది రాంగ్ అని ఆ సెన్స్ మీకు అనిపించలేదా, 2-3 స్టెప్స్ బ్యాక్ ఏం చెప్పావో లాస్ట్లో అది కనిపించలేదు, సో ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుంది. అంటే నాకు గ్రాటిట్యూడ్, నాకు సూట్ కేసు ఇచ్చింది, ఇలాంటి బ్లా చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ అది ఇవ్వకపోతే అక్కడ నాకు అది ఫ్లిప్ లాగా అనిపించింది, అది ఫ్లిప్ అయినట్టు అనిపించింది అని చెప్పింది. సింపుల్గా ఈ డిస్కషన్ కట్ చేయొచ్చు, డ్రాగ్ చేసుకుంటే మనకే నష్టం, ఎందుకంటే మన డెసిషన్లో ఈ ఫాల్ట్ ఉంది, వాళ్ళలాగా వదిలేరు, ఎందుకంటే వాళ్ళు అవినాష్ రోహిణి అడిగేసి వదిలేశారు, వీడు దాన్ని పట్టుకుందనమాట. కానీ నా సపోర్టివ్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి ఒకటి ఇచ్చాను, వాడికి కూడా అవి ఉంది కదా అని చెప్పి నేను సెకండ్ది ఎక్స్ప్రెషన్ వాడికి ఇచ్చాను. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇద్దరికి చూపించాలనిపించింది, ఇక్కడ కూడా చూపించాలనిపించింది, ఇక్కడ చేశాను అక్కడ చేశాను, నాకు 2 ఓట్లు వస్తే 2 చేశాను. కానీ 2 ఓట్లకి రిజల్ట్ ఈక్వల్ కాదు కదా. ఇప్పుడు మీకు 2 సేవింగ్ ఇచ్చారు, మీరు అక్కడో సేవింగ్ ఇక్కడో సేవింగ్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. కానీ మీకు ఇచ్చింది షీల్డ్ ఇవ్వడానికి నువ్వు ఓటు ఎవరికి వేస్తావని, ఇక్కడ ఓటు అక్కడ ఓటు వేస్తే లాజికల్గా అసలు సెన్సే లేదు.
యాక్చువల్ నాకు ఇవ్వాలని లేదు, ఆవిడ అడగటం వల్ల ఇచ్చాను అనేది అసలు తీసేసి అలా డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పేసినా ఒకలాగా అయిపోయేది. లేదు, రెండు ఒకరికి ఇచ్చినా అయిపోయేది. ప్రేరణ తను అడిగినప్పుడు లేదురా నాకు నబీల్కి ఇద్దామని ఉంది, XY ఏదైతే రీజన్ చెప్పారో ఇప్పుడు దాకా గేమ్లో ఎంత చోర దాకా వచ్చారు కాబట్టి నాకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పినప్పుడు డైరెక్ట్గా తనకే అది చెప్పేసి నీకు వేరే చోట నేను ఎక్కడ గ్రాటిట్యూడ్ తీసుకోవాలని తెలుసు, వేరే చోట ఇస్తానని చెప్పి. సో గ్రాటిట్యూడ్ అనే పదం వచ్చిన ప్రతిసారి అరే తిని సూట్ కేసు ఇచ్చింది గ్రాటిట్యూడ్ ఓకే, అలాగైతే నిఖిల్ మోట్లేసాడు, యష్మి మోట్లేసింది, యష్మి చేయలేదులేండి, నబీల్ దూరంగా నుంచొని ఇచ్చేసాడు, గౌతమ్ సపోర్ట్ చేశాడు, ఇలా అయితే నేను ఎంతమంది గ్రాటిట్యూడ్ చూపించాలి? ఒక సూట్ కేసే వర్తని ఇక్కడ వరకు రాలేదు కదా, వీళ్ళందరూ చేయటం వల్ల కూడా వచ్చారు కదా, ఎంతమంది మంది గ్రాటిట్యూడ్ చూపించలేను. ఈవిడ ఇంకా డిఫెన్స్ గేమ్ పెట్టచ్చు అంటే పావు నోట్లో గుడ్లు వేసేటప్పుడు నేను రోని దేయిలా, అదే నా గ్రాటిట్యూడ్, అలా కూడా పెట్టచ్చు. లేదు నాకు మెగా చీఫ్కి వచ్చిన తర్వాత నేను ఇంకోటి ఏదో చేద్దాం అనుకున్నాను, తనకి చీఫ్ అయ్యేలాగా ఏదో చోట నెక్స్ట్ చీఫ్ అయ్యేలా నేను తనకు చేస్తాను, నాకు చీఫ్ చేయడానికి సూట్ కేసు ఇచ్చింది కాబట్టి నేను అలాంటిది ఒకటి చేస్తాను, అది నా గ్రాటిట్యూడ్. ఇది మోస్ట్ పెద్ద పవర్, సీజన్ మొత్తం ఆడితే వచ్చే పవర్. నేను అలాంటిది వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, అది అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి, రెండు వైపులా సాటిస్ఫై చేయలేము. ఈ పాయింట్ ఇప్పుడు మిస్ అయింది. సో ఇక్కడ మాత్రం ఇంకా ఆవిడ కొడతానే ఉంది, మేకులు దించుతానే ఉంది దీని మీద, పాప ఆవిడ తీసుకుంటానే ఉంది. రోహిణి నాకు అర్థమైందిరా, రోహిణి మధ్యలో వచ్చేసింది, ఇందులో తనకు ఛాన్స్ దొరికింది కదా, బిఫోర్ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఉంటే నేను అడిగాను కదా, అడిగాను కాబట్టే నీకు ఇచ్చానని చెప్పావు కదా అంటే, ప్రేరణ మీరు అడిగారు, అడగకుంటే నేను డబుల్కే ఫస్ట్ స్టెప్ ఇచ్చేదాని అంటే, మరి సీత ఫస్ట్ స్టెప్ గ్రాటిట్యూడ్తో చేసాను మరి చేయలేదా, గ్రాటిట్యూడ్ ఏం లేదంటే ప్రేరణ ఫస్ట్ స్టెప్ గ్రాటిట్యూడే అంటది. అదేంటి అడిగానని చేసావంటే, అడగంగానే ఎవరైనా చేస్తారని పాయింట్ పెట్టింది, అది కూడా సరిగ్గా వెళ్ళాల. నేను అడిగితే చేసేస్తారా ఎవరైనా, ఇప్పుడు నేను అడగంగానే చేసేస్తారా, చేయరు. అడిగింది కాబట్టి, అడిగితే తను నాకు ఎంతమంది హెల్ప్ చేసింది కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఉంది, దాంతో అడిగిన వెంటనే చేశా అన్నది పాయింట్. లాంగ్వేజ్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తా, వేరే ప్రాబ్లమ్స్ చెప్పను నేను. సీత బట్ ఇట్స్ డిసప్పాయింటింగ్, తను చాలా ఇదిగా నీకు మెగా చీఫ్ ఉండాలని చెప్పి ఇచ్చింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో జరిగే పాయింట్లు వీళ్ళకి ఎలా తెలుస్తాయి? ఫోర్గ్రౌండ్లో తను నీకోసం ఏడ్చింది, నువ్వు అయ్యావు అని చెప్పి ఆనందపడింది, అబ్బో అని చెప్పి అక్కడ లేపి ఎక్కడ అయితే తనకు ఎలా తెలిసింది? తను సింపుల్గా నాకు తెలుసు అంది. మనం ఫీల్ అయినట్టు బయట ఆడిన ఫీల్ తను ఫీల్ అవ్వలేదు కదా. ఇప్పుడు నువ్వు అసలు గ్రాటిట్యూడ్తోనే ఇవ్వలేదని అనిపించింది అంటున్నావు, ఇంకేం చెప్పాలంటే లేదు, నీ సూట్ కేసు ఇచ్చినందుకు కూడా నువ్వు సూట్ కేసు ఇచ్చినందుకు అంటే తను నబీల్ ఎక్కువ డిజర్వింగ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కదంటే, అంటే సూట్ కేసు ఇచ్చినందుకు కూడా రోని డిజర్వింగ్ కాదంటావు అని చెప్పి కావాలని లాక్ చేస్తున్నారు, నువ్వు తిప్పుతున్నావు అని చెప్పి అంటది అనమాట. సూట్ కేసుకి దానికి సంబంధం లేదు అంటే, ఆ పవర్ వచ్చినందుకే కదా ఆ సూట్ కేసు నీ దగ్గరికి వచ్చిందంటే, మరి దాని తర్వాత వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు కదా, నబీల్ కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు కదా, ఎందుకంటే నా దాంట్లో మోట్లేదు, అప్పుడు దాకా చేశాడు, పృథ్వీకి చేశాడు, నాకు వేయలేదు, పృథ్వీని తీసేసి నాకు కూడా హెల్ప్ చేసినట్టే కదా, మా ఇద్దరు మాట్లాడుకున్నాం, మరి అది హెల్పింగే కదా ఇది హెల్పింగే కదా అని చెప్పి అలా చెప్పుకోవాలి కదా, చెప్పుకోలేదు. సో ఇక్కడ చెప్పుకోలేదు కాబట్టి తప్పు అయిపోతుంది ఆబ్వియస్గా. ఆ పవర్ వచ్చింది ఆ సూట్ కేసు వాళ్ళు కదా, జేబ్రా రూమ్లో కూడా కూర్చొని వచ్చింది అని చెప్పారనమాట. సో క్లియర్ ఫ్లిప్ అనిపిస్తుంది ఇప్పుడైతే దీన్ని చేసుకునే ఇంకా ఫ్లిప్ ఉందని చెప్పి కూల్గా కామ్గా బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి సింపుల్గా పెడుతున్నారు. ఇదే హౌస్లో ఉన్నప్పుడు పెద్ద పేలిన నామినేషన్ పాయింట్స్ ఏమీ లేవు, బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి ఇది ఇంతే ఉంటుంది. ప్రేరణ నాకు నబీల్ అన్న పేరు ఉందంటే సీత రోహిణి పేరు లేదైతే, సో రోహిణి గారు తనకి ఇవ్వటం లేదంట, మీకు క్లారిటీ చెప్తున్నాను. ఎవడడిగి క్లారిటీ నాకు అర్థం కాదు, ఆవిడ అడిగిందా సీత నువ్వు నెక్స్ట్ టైం వస్తావు కదా నాకు పాస్ మీద క్లారిటీ కావాలి, ఎవిక్షన్ షీల్డ్ మీద నువ్వు రాగా నాకు ఆ క్లారిటీ ఇప్పించు అని చెప్పిందా? నేను SMS చేశారా? క్లారిటీ ఎవరు అడిగారు? మీకు ఫ్లిప్ అయ్యింది అని పెట్టాలనుకుంటారు, పెట్టారు, కావాలని వాళ్ళిద్దరికి పెడదామని చెప్పి గొడవ. నెక్స్ట్ యష్మి అరే ప్రేరణ నీ ఫ్రెండా కాదా అని పాయింట్ తీసిందన్నమాట. ఫ్రెండే అంటే వెనక మాట్లాడటం మానేస్తే బెటరు, చాలా వచ్చాయి, అందరి కోసం మాట్లాడింది అన్నీ వచ్చినాయి, సో నువ్వు ప్రేరణ కోసం కూడా మాట్లాడు, వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు క్రింజ్ అన్నావు, హస్బెండ్ వచ్చినప్పుడు క్రింజ్ అన్నా, తేజ యష్మి ప్రేరణ చేసుకుంటే అక్కడ క్రింజ్ అందింది. ఇట్స్ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నీ ఎక్స్ప్రెషన్స్ కన్వే చేసే విధానం నీ ఎమోషన్స్ ఏమీ అర్థం కావటం లేదని చెప్పి. నెక్స్ట్ యూఆర్ ఫాలోయింగ్, ఇది పాయింట్ ఓకే, దీని తర్వాత క్లారిఫై చేసుకుందాడు వేరే విషయం. సెకండ్ యూఆర్ ఫాలోయింగ్ ఇన్ నిఖిల్స్ గేమ్ ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ దెన్ ఓన్లీ నిఖిల్ అండ్ యష్మి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. యష్మి ఇండివిజువల్ చూడటం మానేశారు, నిన్ను ఆయన కలిపేసి వస్తున్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ అటువైపు నుంచి ఎటువంటి ఫీలింగ్స్ లేవు, అది నీకు చెప్పలేదు, క్లియర్గా కన్వే చేయటం లేదని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పి చెప్తున్నారు. ఇంత నీట్గా ఈ పాయింట్ పెట్టారంటే సోనియా గారితో ఏదైతే నామినేషన్ జరిగిందో ఈవిడికి ఈ పాయింట్స్ అని చెప్పకుండానే ఇంత నీట్గా ఈ డిస్కషన్ ఇక్కడ వస్తుందా? ఇంత జరిగింది ఇక్కడ అని చెప్పి తెలియకుండానే ఆవిడకి ఇదంతా తెలుసా? ఇంత నీట్గా పెట్టగలరా? లేదే. రచ్చంత ఈరోజే కదా అయ్యింది. ఇంతకుముందు వీళ్ళిద్దరూ ఈ విషయం మీద చర్చించుకొని గొడవ పడి విడిపోతే ఏదైనా అయితే అప్పుడు మనం చూస్తే దాన్ని ఆవిడొచ్చి ఆ పాయింట్ పెట్టచ్చు. ఒకటే రోజు జరిగింది, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, లైవ్ ఇదంతా ఒకటే రోజు జరిగింది, ఉదయం నుంచి రాత్రి దాకా జరిగింది, జరుగుతున్నప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు మళ్ళీ మనకు లైవ్ రాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో లోపల ఉన్న వాళ్ళు లోపల ఏం జరిగిందో బయట చెప్తే కానీ వాళ్ళు పెట్టలేని పాయింట్స్ ఇవి. సోనియా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి గొడవ అయింది, తను అరిచింది, వాళ్ళిద్దరికి ఇంకో ఇలా అయింది, తను ఇలా రెసిప్రోకేట్ అయింది, ఇలాంటి పాయింట్స్ వచ్చినాయని చెప్పి అక్కడ చెప్పకపోతే కానీ ఈ పాయింట్స్ రావు ఇక్కడ నుంచి. అదర్వైజ్ ఎలా వస్తాయి? సింపుల్ లాజిక్.
క్లియర్గా కన్వే చేయటం లేదని చెప్పి నాకు అర్థమైంది అని. ఒకవేళ సోనియా గొడవ జరగకపోయింటే యష్మి ఇలాంటి పాయింట్ అలా తీసుకునేదా, లేదే మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం లేదు, వీఆర్ ఫ్రెండ్స్ అన్నట్టు అలా తీసుకునేది. సో క్లియర్ కట్గా మాట్లాడుకుని పెట్టుకున్న పాయింట్, ఇంతకన్నా ప్రూఫ్ లేదు. యష్మి ఎస్ అంటుంటుంది అనమాట. సీత నాకు తెలుసు మిక్స్డ్ ఫీలింగ్స్ మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తున్నారు అని చెప్పి ప్లీజ్ కమ్అట్, డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్ అంది. అంటే తెలుగులో చెప్పాలంటే ఆ వలలో పడమాక ఆ వలలో చిక్కకు అన్నట్టు. ఆయన ఏంటి కావాలని ఓకే ఈ అమ్మాయి నాకన్నా గట్టిగా ఆడుతుంది, ఈ అమ్మాయికి వలేసేద్దాం, గేమ్లోంచి తప్పించేద్దాం, మనం మాత్రం ఆడుకుందాం అన్నట్టు వేస్తున్నాడు. ఏం అవసరం ఆయనకి? ఇప్పుడు ఫర్ సపోజ్ నిఖిల్ ఫ్లట్ చేశాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫ్లట్ చేశాడు అని అనుకుందాం. ఈవిడికి ఆ ఫ్లట్టింగ్ కనిపించింది. ఓకే ఈవిడ స్ట్రాంగ్ ఉమెన్, వద్దు నాకు ఫ్లట్, నువ్వు ఎందుకు చేస్తున్నావు, గోప్ పగిలిపోద్ది ఇంకోసారి అలాంటివి చేస్తే, ఒక తీరి. రెండో తీరి ఆ ఫ్లట్కి మీరు తిరిగి ఫ్లట్ చేశారు. ఫ్లట్ చేసిన తర్వాత వెళ్ళి అడిగారు, బాబు నువ్వు ఇలాంటి సిగ్నల్స్ అన్ని చూపిస్తా ఉన్నావు, ఏంటి మ్యాటర్, నాకు ఇంట్రెస్ట్ ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదో సరదాగా చేశాను. ఓకే ఇంకోసారి సరదాగా చేసావు, ఆ ఫీలింగ్స్తో ఆడుకుంటే నేను ఇంకోసారి చేయకు, గోప్ పగిలిపోద్ది, అయిపోయింది. గోప్ పగిలిపోయింది అనకపోయినా సరే అట్లీస్ట్ అయిపోయింది. ఇదే డిస్కషన్ మీకు లైన్ రూమ్లో జరిగింది. దాని తర్వాత ఆయన మీకు ఏం చేయలేదు, మీరు ఆయనకి ఏం చేయలేదు, తెగిపోయింది. ఓకే జరిగింది కదా. ఇందులో మీకు ఆయన ట్రాప్ చేసి మీ గేమ్ని పాడు చేసింది ఎక్కడ? ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఫస్ట్ ఆ సుత్తి అన్ని తీయటం వల్ల మీరు అసలు చీఫ్ కూడా అయ్యారు. మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యి తర్వాత నేను దానివల్ల గేమ్స్ ఆడలేదు, దానివల్ల నా తగ్గిపోయింది, దానివల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, దీనికి అంతటికీ కారణం నిఖిల్ అని మీరు అనుకొని ఆయన ఏదో టార్గెట్ చేయాలి, ఆయన డౌన్ చేయాలి అని చెప్పి వచ్చి అలా చేయటం తప్పితే ఇంకో రీజన్ నాకైతే మాత్రం ఏం కనిపించట్లా. సింపుల్. నిఖిల్ అడుగుతాడు ట్రాప్ గేమ్ అంటే నేను చెప్తున్నాను, నిఖిల్ కాకుండా ఇక్కడ ఈ ట్రాప్ గేమ్ విషయంలో తను వాడిన పదాల్లో వేరే అబ్బాయి ఎవరైనా ఉండుంటే నెక్స్ట్ లెవెల్ రచ్చ ఉండేది, మామూలుగా ఉండేది కాదు. ఇంకా వేరే కంటెస్టెంట్ని ఎవరైనా ఊహించుకోండి, హౌస్లో టాప్ కంటెస్టెంట్ని, అలా ఇలా ఉండేది కదా, అసలు నెక్స్ట్ లెవెల్ ఫైట్ అయ్యేది. సింపుల్గా కామ్గా నీట్గా డీల్ చేసుకున్నాడు. ఎందుకు అంటే డీల్ అనే కాదు, స్టన్ అయిపోయాడు. నేను ఇందాక నీ వర్డ్స్ వినకుండా చెప్పా, తను యాక్చువల్గా అక్కడ షాక్కి గురయ్యాడు. ఏంటి సీత వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను సీతకి ఏం చేశాను, కనీసం వేరే ఎవరైనా మాట్లాడుంటే ఓకే, సీత వెళ్ళిపోయేటప్పుడు హస్బెండ్ మీటర్లో ఉంది, ఇలాంటి సీత ఇలా ఎందుకు మాట్లాడుతుందని చెప్పి ఆశ్చర్యం గురయ్యాడు. ట్రాప్ అంటున్నావు గేమ్ అంటున్నావు ఏంటంటే వీ ఫెల్ట్ లైక్ యూఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ విత్ ఉమెన్ అనిపిస్తుంది మాకు అన్నట్టు చెప్పింది అనమాట. ఇక్కడ కూడా వీ ఫెల్ట్ లైక్ అంది, నేను సరిగ్గా కరెక్ట్ రాసుకున్నాను అనుకుంటాను. వీ ఫెల్ట్ అంటే మాకు అనిపిస్తుంది. ఎవరు మీరు అంటే మాకంటే ఎవరు, మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? విత్ ఉమెన్ మిక్స్డ్ ఎమోషన్స్ ఇచ్చి నువ్వు డౌన్ చేస్తున్నావు, అది గేమ్ అనిపిస్తుంది. ఫ్రమ్ సోనియా టు యష్మి, సో ప్రతి అమ్మాయి అన్నట్టు మధ్యలో ఈవిడ కూడా ఉన్నట్టు అనమాట. నీకు లేనట్టు అనిపిస్తుంది, పాపం తినేదో వెంట పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అది వెరీ క్లియర్గా నీ గేమ్లా కనిపిస్తుంది అని చెప్పి. ఎలా కనిపిస్తుంది? ఒకళ్ళు లేనిది ఒకళ్ళు వెంట పడుతున్నట్టు ఎలా అనిపిస్తుంది? అంటిల్ అన్లెస్ మీరు అలాంటి ఫీలింగ్స్ చూపించకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు యష్మి ఉంది డ్యాన్స్ చేయటం కానీ లేదంటే తను మాట్లాడటం కట్ చేసినప్పుడు తిను మాట్లాడి కట్ చేసి వదిలేచ్చు కదా. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆబ్వియస్గా అనిపిస్తుంది తనే వెళ్ళి సాల్వ్ చేసుకుందని. వదిలేస్తే తినొచ్చి సాల్వ్ చేసుకునేవాడేమో. ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీ మ్యాటర్లో కూడా అలాగే అనిపిస్తుంది. ఏదైనా గొడవ అయితే విష్ణుప్రియ సాల్వ్ చేసుకుంటుంది, షీఈ్ ఓకే విత్ దట్. నీకు అలాంటి ఫీలింగ్స్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ ఏంది వెనక్కి స్టెప్ వేసేది? నేను అందుకని అమ్మాయిని జెన్యూన్ ఉంది, ఎంతమంది చెప్పినా అమ్మాయి అలాగే ఉంది. మీరు ఎన్ని తిరిగారు అసలు? నీకు లేనట్టు అనిపిస్తుంది, పాపం తనేదో వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది, అది వెరీ క్లియర్గా నీ గేమ్లో కనిపిస్తుంది. అంటే యష్మి కరెక్ట్గా ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నాం అయ్యే పాయింట్లు చెప్తున్నాయి. ఎలా వచ్చినాయి ఆ పాయింట్లు? నిఖిల్ నేను చేస్తున్నానా, నేను డౌన్ చేస్తానంటే నువ్వు చేస్తున్నావు చేయట్లేదో దేవుడికే తెలియాలి. నువ్వు ఒక క్లెవర్గా ఒక ఉమెన్ ఓవర్ స్ట్రాంగ్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళని ఏదో టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ డౌన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని. ఎలా? తనకు ఆట అడగలేదు, ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఎండ్ టు ఎండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు అని చెప్పి గట్టిగా అడగాలి. ఈ పాయింట్ సోనియా పెట్టుంటే అట్లీస్ట్ కుడ్ హావ్ బీన్ అండర్స్టాండబుల్. ఏంటి అంటే ఓకే తనతో ఆర్గ్యుమెంట్ చేయలేక ఇలా చేశాడని చెప్పి. సీతతో నిఖిల్ అంటే వెరీ రాంగ్ థింగ్ ఇది. ఒకటే చెప్తా, నీకు అనిపిస్తుందో, నువ్వు చూస్తున్నావో నీకు అనిపిస్తుందో నా తెలియట్లేదు అంటే సీత నేను చూసిందే చెప్తున్నాను, మాకు బయట నుండి వచ్చాను కాబట్టి అని చెప్పి చాలా నవ్వుతూ కామ్గా చూసిందే చెప్తున్నా, బయట నుంచి వచ్చేస్తున్నా అని. ఆ యాటిట్యూడ్, ఆ పాయింట్స్ పెట్టడం సీత గారు నిజంగా అయితే అస్సలు వాళ్ళ. ఎందుకంటే మీరు పెట్టిన పాయింట్లో ఎంత నిజం ఉందో మీకే తెలుసు, ఆ దేవుడికే తెలియాలి, మీకే తెలియాలి మీ భాషలో చెప్పాలంటే. నిఖిల్ స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ పడేసి గేమ్ని డౌన్ చేయడానికి ఐ డోంట్ థింక్ ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు కాదు, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేదు అంత ఈజీగా అయిపోవడానికి. అంటే సీత
ఈ ఎమోషన్స్ చాలా సెన్సిటివ్ నిఖిల్. ఒకరికి ఒక ఫీలింగ్ ఇస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంత దూరం వెళ్తుంది అన్న థాట్ ప్రాసెస్ నీలో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ థాట్ ప్రాసెస్ ఆయనకి ఉంటుంది, మీకు ఉంటుంది. ఎవరు చిన్నపిల్లలు కాదు కదా. సో ఇప్పుడు తనకి ఆ థాట్ ప్రాసెస్ ఇచ్చినప్పుడు వద్దు అని డే 1 అని చెప్పు ఉంటే ఇంత దూరం నామినేషన్ దాకా వచ్చేది కాదంట. ఆయన మాట్లాడటమే మానేశాడమ్మా తల్లి. మాట్లాడటం మానేసిన తర్వాత వచ్చి ఆవిడ మాట్లాడమంటేనే మాట్లాడుకున్నారు. ఓకే, మీరు అన్నట్టు ఇచ్చినా కూడా ఆవిడకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్లియర్గా చెప్పండి, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నావు నాకు వద్దు అని. లేదు, ఫ్రెండ్స్గా ఉందన్న తర్వాతే జరిగింది, ఫ్రెండ్స్ అన్న తర్వాతే. పోనీ అంతెందుకు 3 రోజులు 2 రోజుల ముందు కూడా కావ్య స్టోరీ, అబ్బా ఈ పేరు చెప్పకూడదు అనుకుని వచ్చింది, అమ్మో 49 నిమిషాలు, ఇప్పుడు నేను దీన్ని కట్ చేయలేను. సరేలేండి, చాలామంది అనుకుంటుంది కదా, ఒక స్టోరీ ఒకటి చెప్పాడు కదా ఒక అమ్మాయి కోసం. చెప్పిన తర్వాత ఓపెన్గా అక్కడ తను ఉంది. ఒకవేళ నిజంగా తనకి ఏమైనా సిగ్నల్స్ ఇచ్చి ఈ పాయింట్ చెప్పండి, నిజంగా ఆ స్టోరీ చెప్పిన తర్వాత నిజంగా తనకేమైనా సిగ్నల్స్ ఇచ్చి పాజిటివ్గా ఉంటే, ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఇంకా నీకు నీ మైండ్లో తను ఉంటే, నువ్వు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత తన్నే కోరుకుంటా ఉంటే, నాకెందుకు పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నావు, నన్ను ఎందుకు ఇచ్చేస్తున్నావు, అక్కడే కదా గొడవ అవ్వాలి. అక్కడ ఎందుకు గొడవ అవ్వలేదు యష్మి గారు, అక్కడ ఎందుకు గొడవ పడలేదు నిఖిల్తో ఆ పాయింట్లో? ఎలా అయిపోయిందంటే యష్మి నీ వెంట పడుతున్నట్టు, నువ్వేమో కావాలని తిప్పించుకొని వేరే చూడటానికి లేదు, నీ చుట్టూనే ఉంటుంది, ఇంకేమీ కనిపించట్లేదు అన్నట్టు. మరీ అంతేమీ లేదు, మీరు చెప్పినంత అయితే అక్కడ అంతేం కనిపించట్లా. జస్ట్ ఒక ఫీలింగ్ ఉంది, ఒక ఫీలింగ్ ఈ సైడ్ నుంచి ఉంది, వద్దనుకున్నారు, అయిపోయింది, ఫ్రెండ్స్లో ఉన్నారు, టీస్ చేసుకుంటున్నారని మాత్రం బయటకు వచ్చింది. ఓ పడిపోతుంది ఆయన మీద అన్నట్టయితే రాలా. మీరు వెళ్ళి ఇప్పుడు అది వేశారు, గట్టిగా వేశారు, కావాలని ఏదో జలసీతే వేశారు. ఏదో సోల్డ్ సినిమాల్లో హీరోయిన్ లాగా నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని వేసినట్టు ఉంది. కామెడీగా చెప్తున్నా ఇది మాత్రం. అసలు అవసరం లేదు కదా అంత, ఎందుకండి అసలు అదంతా, ఆ పాయింట్స్ అన్ని అవసరం? మీకు యష్మి గేమ్ నచ్చలేదు, అది కొట్టేసి వస్తే అయిపోయింది, కానీ నిఖిల్ గేమ్ ఏంటి పని? మీకు నిజంగా ఈ పాయింట్లన్నీ నిఖిల్ మీద ఉంటే, ఇది కూడా ఇంకో పాయింట్ చెప్పండి, నిజంగా మీకు నిఖిల్ అలా అనిపిస్తే మీరు నామినేషన్ నిఖిల్కి కదా చేయాలి. ధైర్యం లేదా? నిఖిల్కి చేసి కదా మీరు ఈ పాయింట్లన్నీ పెట్టాలి. నిఖిల్ చేసి నాకు ఇలా అనిపిస్తుంది, నువ్వు ఇలా చేసావు, నీ వల్ల ఇలా అయింది, ఇప్పుడు యష్మికి నువ్వు అదే చేస్తానని చెప్పి నిఖిల్కి పెట్టుంటే అప్పుడు మీది పాయింట్ కరెక్ట్గా ఉండేది. యష్మికి నామినేట్ చేస్తా నిఖిల్ పాయింట్లు పెట్టడం ఏంటి, నిఖిల్ని బ్లేమ్ చేయడం ఏంటి? భయమా? వాటర్ టాస్క్లో లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టింది కానీ ఏం కనిపించడం లేదు అని చెప్పి, తన గేమ్ నువ్వు బాగానే ఆడుకుంటున్నావు, తనకి ఇంపాక్ట్ అవుతుంది, సో నీకు అవటం లేదు అని చెప్పి నేనే చెప్తానమాట. యష్మి ఇన్ని వారాలు హౌస్లో ఉందంటే యష్మి గేమ్ ఎంత ఉందో బయట నిఖిల్ ఫ్యాన్ సపోర్ట్ కానీ ప్రేరణ ఫ్యాన్ సపోర్ట్ కానీ కూడా యష్మికి ఉంది. వాళ్ళ ఓట్లు ఉండటం వల్లే మీరు సేవ్ అయ్యారు. ఓన్ ఓట్ బేస్డ్ అయితే మాత్రం సేవ్ అవ్వరు. వీళ్ళు బయట నుంచి వచ్చి మీకు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, మీరు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని తిట్టుకుంటారు నాకు తెలిసి. యష్మి దాని తర్వాత క్రింజ్ కోసం గుర్తొచ్చింది చెప్పిద్ది అనమాట, నేను నిన్ను అనలేదు, మీ ఆయన అనలేదు, ఎవరైతే చేస్తున్నారో తేజ వీళ్ళు వాళ్ళ కోసం అన్నానంటే, ఏమండి తేజాలు అది ఇది రాంగ్ అబ్బా, నిజంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు, క్రింజ్ అంటాం అయితే మాత్రం రాంగ్, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, నోరు జారటాలు ఇవన్నీ అంటే వర్డ్స్ కూడా ఎలా అంటారు వాళ్ళు కామెడీ చేసిన దాన్ని క్రింజ్ అని చెప్పి? ఏమైనా వాళ్ళు తనకు ప్రమేయం తన గురించి చెప్తే మీది క్రింజ్లా ఉందని చెప్పి ఏదైనా పోనీ అలా అనిపించిన మొహమ్మద్ చెప్తే వేరేలా ఉంటుంది, వెనక మాట్లాడుకుంటే అది రాంగ్. తేజ ఏమంటే మీకు కామెడీగా అయినా కదండి చేసిందంటే, మీరు కామెడీగా చేశారండి, అసలు వాళ్ళు రావట్లేదని చెప్పి మీరు తను ఇంకా ఓదార్స్తున్నట్టు హ్యాపీగా ఉంచడానికి చూస్తున్నారు, అసలు వీళ్ళు చేయాలి ఆ పని మీరు చేస్తున్నారు అని చెప్పి. క్రింజ్ అంటే ఏంటని అడుగుతాడు తిను, అంటే బాగాలేదు అన్నట్టు, సారీ అని చెప్పి సారీ చెప్పింది అనమాట, హార్ట్ఫుల్గా సారీ అని చెప్పింది. నెక్స్ట్ ఆ డ్రీమ్ ఒకటి చెప్తున్నాను నిఖిల్ది, మళ్ళీ చెప్తా. ఒక బ్యాడ్ డ్రీమ్ ఒకటి వచ్చింది, ఆ డ్రీమ్ వల్ల మొత్తం మెస్అప్ అయిపోయింది, ఎలాంటి ఫీలింగ్ లేదు. బట్ నాకు ఒకటి ఏంటంటే కట్ చేయొచ్చు, మాట్లాడకుండా ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉంటుంది అనమాట. బ్యాడ్ డ్రీమ్ ఏంటంటే మీకు అది మంచి డ్రీమ్ అన్నట్టు ఎంత చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు దాన్ని బ్యాడ్ డ్రీమ్ అని చెప్పి తిప్పటం మళ్ళీ బాగాలేదు. ఒక డ్రీమ్ అంతే, నిన్నేం చెప్పారు, ఒక డ్రీమ్ అంతే అయిపోయింది, ఏ ఫీలింగ్స్ లేవు అన్నట్టు చెప్పుకున్నారు కదా. సీత అంటే కట్ చేయొచ్చు అని చెప్పలేదు సీత, అదే రెసిప్రోటింగ్ అంటే తను కూడా కొద్దిగా సిగ్నల్స్ ఇస్తున్నాడు అనమాట. సో నేను చూశాను అదంటే యష్మి అలాంటి ఫీల్ రాలేదు నాకు నిఖిల్ మీద, ఐ స్టిల్ లైక్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అని చెప్పింది. సో స్టార్టింగ్లోనే ఒక స్టాండ్ తీసుకొని, లేదు మీకు అలా అనిపిస్తుంది, అలా ఏం లేదు, ఇక్కడ అలా ఏం లేదు, మీరేం అంత ఫీల్ అవ్వద్దు, అలాంటి ఏం లేదని చెప్పుకుంటే ఒకలా ఉంటుంది. కానీ తను సిగ్నల్స్ ఇస్తున్నాడంటే ఎస్ నీకు అర్థమైందని. ఆవిడకి ఎలా అర్థమైంది మీ ఇద్దరి మధ్యలో ఎంత గొడవ అయిందని? పిచ్చి కాకపోతే వెళ్ళి వాళ్ళు చూసుకొని బయట మాట్లాడుకొని వచ్చారని చెప్పి అర్థం కావట్లేదు ఎంత గొడవ అయిందని చెప్పి. నెక్స్ట్ సీత 100% విష్ణుప్రియ ఇస్తున్నా, గేమ్ ఆడటం లేదంటారేంటి, అంత బాగా ఆడుతుంటే అయ్యని చెప్పి విష్ణుప్రియ గేమ్ని. సో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత తన్నే ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉన్నట్టున్నారు ఆవిడ స్టోరీస్ వాటిలో, నాకు ఇది ఎవరో చెప్పారనమాట. నెక్స్ట్ యష్మి బర్డ్ మౌతింగ్ నేను బ్యాడ్ మౌతింగ్ అదే బ్యాడ్ టాకింగ్ ఏదైతే ఉందో అది నేను పర్సనాలిటీ కోసం మాట్లాడలేదు, జస్ట్ గేమ్ కోసం కూడా మాట్లాడాను, ఆ క్లారిటీ కూడా ఇస్తుందని చెప్పి. బిగ్ బాస్లో నాకు తెలియదా కష్టం అలాంటిది, బ్యాడ్గా వచ్చి స్పాయిల్ చేసుకుని కదా ఇది చెప్పారన్నమాట.
నెక్స్ట్ చీఫ్గా ఎలా చేశాను విష్ణుప్రియ పెడితే సూపర్గా అదిరిపోయింది, నువ్వు చీఫ్గా బాగా చేసావు అని చెప్పి. సో చీఫ్గా అంటే అమ్మాయిలకి రేస్ అనమాట, ఎలా చేసాము ఏంటి, ప్రేరణ కన్నా విష్ణుప్రియ బాగా చేసిందా, విష్ణుప్రియ కన్నా ప్రేరణ బాగా చేసిందా, ఆ రేస్ వాళ్ళకి ఇంటర్నల్ నడుస్తుంది. అది దీనికి అందరికీ కారణం. నెక్స్ట్ బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన సభ్యులు ప్రేరణ, యష్మి, నిఖిల్, నబిల్, పృథ్వీ. ఇక్కడ అదే క్వశ్చన్ బిగ్ బాస్కి, ఎందుకు చీఫ్కి మెగా చీఫ్కి ఒక్క అధికారం కూడా ఇక్కడ లేదు? ఎవరిని సేవ్ చేసే పవర్ ఇవ్వలేరు, ఎందుకంటే నామినేట్ అయింది తక్కువ. మరి స్వాప్ చేసే పవరో ఇంకొకరిని నామినేట్ చేసే పవరో ఎందుకు ఇవ్వలేదు? మీరు కావాలని వీళ్ళని టార్గెట్ చేయడానికి కాకపోతే వేరే రీజన్స్ ఏమున్నాయి? ఇన్ని రోజులు మెగా చీఫ్కి పవర్స్ ఇచ్చి ఈ ఒక్క వారం ఎందుకు మెగా చీఫ్కి పవర్ ఇవ్వలేదు? సో మీరు బయట ఉన్న ప్రెజర్స్కి లొంగిపోయారు. సింపుల్, టార్గెట్ చేశారు, ఓజీ వాళ్ళని టార్గెట్ చేసి గుద్దారు. అదర్వైజ్ మీరు మెగా చీఫ్కి స్వాప్ అనో లేదంటే ఒక పర్సన్ ఎక్స్ట్రా నామినేషన్ పవర్ మెగా చీఫ్కి ఇచ్చేవాళ్ళు. బయట నుంచి వచ్చి నామినేట్ చేశారు, తీరి వేరే ఇలాంటివే ఉండవు. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు, అంతే సింపుల్. లేదంటే ఇంకొకరు నామినేట్ చేయాలంటే ఇంకొకరు కూడా తీసుకురావచ్చు బయట నుంచి, ఇంకొకరు ఎవరైనా సరే. నెక్స్ట్ టేస్ట్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. ఏంటంటే ఈ వీక్ నామినేషన్లో మనం డైరెక్ట్గా 13 వారికి వెళ్ళిపోయాం. గ్రూప్ వర్క్ అని చెప్పి ఎవరైతే నామినేషన్ లేరో వాళ్ళందరూ గ్రూప్ వర్క్ చేసుకుంటారు. నెక్స్ట్ సెటర్ కూడా వేస్తారు, గౌతమ్ మా వాడి పంచి వేస్ట్ అయిపోయిందని చెప్పి. సో పంచి కట్టుకుని వచ్చాడు కదా నిఖిల్. తర్వాత ఫీల్ అవుతుంటారు అనమాట, ఐ వాజ్ షాక్డ్, యష్మిది నీది ఇలా వెళ్తుంది అని మా అమ్మ చెప్పినప్పుడు నేను దాన్ని పెద్దగా ఇదిగా తీసుకోవాలి, సర్లేని వదిలేశాను. బట్ షీ గేవ్ ఎ స్టేట్మెంట్, ఐఎమ్ యూజింగ్ స్ట్రాంగ్ ఉమెన్ ఫర్ మై గేమ్ అని చెప్పి. నా గేమ్కి నేను ఎందుకు వాళ్ళని వాడుకోవాలి అని చెప్పి అనమాట. ఒక స్ట్రాంగ్ ఉమెన్ని పంపించేద్దాం, వాడుకుంటున్నాం అంటే సరే ఓకే. సోనియాని ఏ విషయంలో వాడుకున్నావురా, నేను పంపించానంటే పృథ్వీ ఓకే ఏంట్రా, ఓకే నువ్వు అసలు ఎందుకు ఒప్పుకుంటున్నావు, నువ్వు అసలు ఎందుకు అలా అంటున్నావు, అసలు అలా చెప్పొద్దు, నో నేను ఒప్పుకోనని చెప్పి. ఇదిరా స్టాండ్ అంటే, ఇదిరా ఫ్రెండ్ అంటే. ఆర్ఆర్ఆర్ అని చెప్పి పెట్టారు కదా అప్పట్లో నాగార్జున గారు, ఇది స్టాండ్ తీసుకోవటం అంటే. ఫ్రెండ్ యష్మి విషయంలోనే స్టాండ్ తీసుకున్నాడు, లేదు తినదే కరెక్ట్ అన్నట్టు ఇక్కడ ఈ విషయంలోనే స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే తనతోనే ఉన్నాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తనకే తెలుసు. ఇలా దీన్ని స్టాండ్ తీసుకోవటం అంటారు. నిఖిల్ నేను యాక్సెప్ట్ చేయటం లేదు, కానీ నా వల్ల వెళ్ళిపోయారు సీత అండ్ సోనియా అంటే ఎలా రా అంటాడు అనమాట. పృథ్వీ యష్మి ఒక డ్రీమ్ చెప్పింది, నార్మల్గా ఉన్నావు, నువ్వు నార్మల్గానే ఉన్నావు తను చెప్పినప్పుడు. ప్యాంపర్ అన్నప్పుడు నువ్వు అవాయిడ్ చేసావు క్లియర్ కట్గా. మళ్ళీ తనే వచ్చి మాట్లాడింది. ఇంకో సైడ్ యష్మి బాధపడుతుంది, ఏడుస్తుంది. సో ఆవిడ దీనివల్ల నా గేమ్ పోయిందా ఏంటి, ఇప్పుడు అందరూ ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పి. మరి ఈరోజు కూడా బాగానే ఉన్నారు, టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఎలా చూస్తారు ఏంటి అని చెప్పి. పృథ్వీ అంటే మేబీ నువ్వు డైరెక్ట్ చెప్పాల్సిందేమో ఫేస్ మీద అని చెప్పి. ఇవన్నీ అయిన తర్వాత అలా అనిపిస్తుంది మనకి. వేరే విధంగా ఇప్పుడు ఫేస్ మీద చెప్పారండి. ఫర్ ఎగ్జాంపుల్ నా డౌట్, ఆవిడ ఏడ్ చేసి రచ్చరచ్చ అయిపోయి అమ్మాయిని ఏడిపిస్తాడు నీకు అని చెప్పి ఇంకోలా వెళ్ళిపోతే మరీ అంత ఫేస్ మీద కాకుండా కొంచెం మామూలుగా అవాయిడ్ చేసి వదిలేయాల్సిందేమో అని కూడా అంటారు కదా. మనకు రాత్రి అయినప్పుడు మనం ఏం చేస్తే దరిద్రమే అంతే. కాకపోతే ఆయన పర్సనాలిటీ అది కాబట్టి అలాగే అవాయిడ్ చేయగలిగితే అలాగే చేశాడు. నిఖిల్ నేను కట్ డౌన్ చేస్తాను, విష్ణుప్రియ కూడా అదే చెప్పింది కదా, నిఖిల్ అంతే కట్ డౌన్ చేస్తాడని చెప్పి. సో నేను అసలు ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేయడం లేదని చెప్పింది, డస్ట్బిన్లా ట్రీట్ చేస్తున్నాను, షిట్లా ట్రీట్ చేస్తున్నావు ఏదో అందా ఆవిడ. నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం వేస్ట్లా చూస్తున్నాడు అలాంటి మాటలు కూడా, వేస్ట్లా చూస్తున్నావు అని కూడా చెప్పిందంటే. ఆయన అసలు అడిగినా కూడా రిప్లై ఇవ్వటం లేదు అంటే యష్మిని చెప్పిందంటే నాకు ఇవన్నీ గుర్తులేదు, కానీ నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అది మాత్రం తెలుసు అని చెప్తాడంట. మేబీ సీతకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందేమో స్టార్టింగ్లో ఉన్నప్పుడు, అందుకని ఇదంతా చేసిందేమో అన్న విధంగా చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ పృథ్వీ నువ్వు అక్కడ మాట్లాడాల్సిందంటాడు. నిఖిల్ నేను స్టన్ అయిపోయాను రా, సో అసలు నాకేంటి అర్థం కాలేదు. ఐ స్వేర్ ఆన్ మై మామ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్ హర్. సో తను క్షమించను అని చెప్పి, సీతను ఇంకెప్పటికీ క్షమించను అని చెప్పి. వీళ్ళేదో హౌస్లో కలిసిపోతున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత జరిగిన మ్యాటర్స్ అన్ని తెలిస్తే మాత్రం బాగా హర్ట్ అవుతారు, బాగా తీసుకుంటారు. దాని తర్వాత నిఖిల్ డిన్నర్ మానేస్తాడు, అవినాష్, టేస్ట్ తేజ వీళ్ళందరూ వచ్చి బతినాడుతుంటారు అనమాట. తినపోతే ఎలా అని చెప్పి అన్ని మైండ్లో తీసేసే, మిస్టేక్ లేనప్పుడు నీదేముంది అక్కడ నుంచొని మాట్లాడాలి అని అవినాష్ చెప్తూ ఉంటాడు అనమాట. ఇంట్లో జరిగింది తేజ అంటే ఇంట్లో జరిగింది మనకు తెలియదు, మనం తెలుసు మనం మాట్లాడతాం, బయట ఏం జరుగుతుంది చూసి వచ్చారు కాబట్టి మనకు క్లారిటీ లేదు కాబట్టి మనమే మాట్లాడుకోవాలంటే నిఖిల్ నాకు మైండ్ స్టక్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. సో ఇది జరిగింది నామినేషన్స్లో. మొత్తానికి ఓజీ వాళ్ళు ఎక్సెప్ట్ విష్ణుప్రియ వాళ్ళ నలుగురు ప్లస్ నబీలు నామినేషన్ అయ్యాడు. మోస్ట్లీ బిట్వీన్ యష్మి అండ్ పృథ్వీ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఒకసారి ఓటింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత రేపు మధ్యాహ్నం కానీ రేపు సెకండ్ హాఫ్లో కానీ రేపు మధ్యాహ్నం సెకండ్ హాఫ్ ఈవినింగ్ కానీ ఒక ఓటింగ్ అనాలిసిస్ చేద్దాం, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చెప్పి. మనం చెప్పుకున్నది లాస్ట్ టైం కూడా బాగానే జరిగింది, ఈసారి కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అంతే. వీడియోని ఇప్పటివరకు లైక్ చేస్తే వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.